భారతం ఎలా తెలుసుకోవాలి, భాగవతం ఎలా తెలుసుకోవాలి అని పద్ధతులు చెప్పారు. శ్రీమద్భాగవతం తెలుసుకోవాలి అంటే భక్తి చాలా ఎక్కువగా ఉండాలి. భక్తి ఎక్కువగా ఉంటే తప్ప భాగవతం అర్థం కాదు. భక్త్యా భాగవతం జ్ఞేయం. భక్తి చేతనే భాగవతాన్ని తెలుసుకోగలం తప్ప మనకేవేవో అనేక విషయాలు తెలుస్తుంది కదా, అవన్నీ చెప్తే భాగవతం అర్థం కాదు. మనస్సు నిండా భక్తి ఉండాలి. భక్తి ఉంటేనే కృష్ణ పరమాత్మ తత్వం ఏమిటో తెలుస్తుంది. భక్తి లేకపోతే తెలియదు. భారతం తెలియాలి అంటే ఇంకా కొంత ఎక్కువ సామగ్రి కావాలి. భక్త్యా యుక్త్యా చ భారతం. భక్తి ఉండాలి, యుక్తి ఉండాలి. 1,00,000 శ్లోకాల మహాగ్రంథం మహాభారతం, 18,000 శ్లోకాల బృహద్గ్రంథం శ్రీమద్భాగవతం. అందువల్ల భాగవతం కంటే కూడా కొంత ఎక్కువగా బుద్ధిశక్తిని వినియోగించాలి. భక్తి ఒకటి మనస్సు నిండా ఉంటే భాగవతం అర్థమవుతుంది. భక్తి యుక్తి కూడా ఉంటే తప్ప మహాభారతం అర్థం కాదు. అందుచేత భారతం స్థితి అయితే మరి రామాయణం తెలుసుకోవాలంటే భక్త్యా యుక్త్యా చ వ్యుత్పత్త్యా రామాయణ మహార్ణవ. భక్తి ఉండాలి, యుక్తి ఉండాలి, వ్యుత్పత్తి ఉండాలి. భక్తి అంటే పరమాత్మయే సమస్తము, పరమాత్మ అనుగ్రహం చేతనే ఇదంతా జరుగుతున్నది అని పరమాత్మాధీనమే సర్వము తెలియాలి. అది భక్తి. యుక్తి అంటే బుద్ధి చేత పరమాత్మ ప్రేరణ చేత ఆలోచించే శక్తి కలిగి ఉండాలి. మహాభారతంలో ఒకప్పుడు సందేహాలు ఎక్కువ కలిగే అవకాశం ఉంటుంది. ఆ కథా విధానం అలాంటిది. అందుచేత అప్పుడు యుక్తి చేత తెలుసుకోవాలి. అవే 8,000 శ్లోకాలు, 1,00,000 శ్లోకాల్లో 8,000 శ్లోకాలు వ్యాసఘట్టములు అనే పేరుతోటి ఉన్నాయి. అంటే ఒకే శ్లోకానికి అనేక రకములైన అర్థాలు ఉంటవి. ఆ అర్థాలని తెలుసుకోవాలంటే అది ఎందుకు చెప్పారు, ఇన్ని అర్థాలు వచ్చేట్లు అని అది యుక్తి చేత దాన్ని సమన్వయం చేసుకోవాలి. భక్తి యుక్తి ఉంటే కానీ భారతం అర్థం కాదు. శ్రీమద్ రామాయణం అయితే ఇంకా ప్రాచీనం. అందుచేత భక్తి, యుక్తి, వ్యుత్పత్తి. వ్యుత్పత్తి అంటే ఈ పదం ఎందుకు చెప్పారు, ఈ పదం ఎందుకు, ఈ పదం తర్వాత ఈ పదమే ఎందుకున్నది, దానికి అర్థం ఏమిటి, ఆ శబ్దం ఎలా పుట్టింది, ఆ శబ్దానికి ఉన్న అర్థం ఏమిటి, ఇదంతా తెలుసుకోవాలి. దాన్నే వ్యుత్పత్తి అంటారన్నమాట. అంటే ఆ శబ్దం యొక్క నిర్మాణం ఎలా జరిగింది, దాని రూట్ అంటుంటారంటే ధాతువు ఏమిటి, అదంతా తెలుసుకోవాలి. అప్పుడు ఆ వాల్మీకి మహర్షి యొక్క ఆ దివ్యమైనటువంటి ఆ రచనా విధానం, ఆ శబ్దములకు ఉన్నటువంటి శక్తి తెలుస్తుంది. ఎందుకంటే భాగవత రచన కన్నా మహాభారత రచన కన్నా అతి ప్రాచీనమైనది శ్రీమద్ రామాయణం ఆదికావ్యము అని సర్వజన ప్రసిద్ధం. అలాంటి రామాయణము ఎంత గొప్పది అని అంటే వేదం ఎంతో అంత. ఒకప్పుడు వైకుంఠం నుంచి దేవతలందరూ కూడా ప్రార్థిస్తే బ్రహ్మదేవుడు వెళ్ళాడు, భూదేవి వెళ్ళింది. భూదేవి మామూలుగా వెళ్ళల, ఆవు రూపాన్ని ధరించి వెళ్ళింది మహావిష్ణువు దగ్గరికి. ఎందుకంటే పరమాత్మ స్త్రీని చూస్తే దయ కంటే కూడా ఆవును చూస్తే మరీ దయ ఎక్కువ. ఆవు తాలూకు రోదన ఏదన్నా ఉంటే అది ఎక్కువగా ధ్వని చెయ్యదు, ధ్వని చేసి ఏడవదు. అందుచేత ఆవు యొక్క ఆ దైన్యాన్ని చూచి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి ఎలాగైనా సరే ఉద్ధరించాలి అని అనుకున్నారు. అందుచేత ఆ పరమాత్మ శ్రీ మహావిష్ణువు గొప్ప దయాళువై ఎలాగైనా సరే
ఉద్ధరించాలి అని అనుకున్నారు. ఏ రకంగా ఉద్ధరించాలి, వీళ్ళకి ఎలాగైనా సరే ఆ విష్ణుమూర్తి ఆయన అనుగ్రహించదలుచుకొని ఈ ప్రకారం చేస్తే బాగుండు, ఈ ప్రకారం చేస్తే బాగుండు నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయించుకోవడంలో పరమాత్మ యొక్క కృప ఆ భూదేవి మీద, గోరూపంగా ఉన్న ఆమె మీద అనుగ్రహం కలిగి ఎలా చేస్తే బాగా ఉంటుంది అని బ్రహ్మాది దేవతలు వచ్చి అడిగారు. స్వామి, రావణాది రాక్షసులు మమ్మల్ని చాలా హింసిస్తున్నారు, ఆ హింస నుంచి మేము తేరుకునేట్టుగా మాకు అనుగ్రహం ఇవ్వవలసింది అని అన్నారు. అంటే అప్పుడు ఆ దివ్యమైనటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందినటువంటి బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, ఇంద్రాది దేవతలు వీళ్ళందరూ కూడాను మహావిష్ణువుని ప్రార్థిస్తే అప్పుడు మహావిష్ణువు ఆ దశరథ మహారాజు కుమారుడుగా అవతరించారు అని చెప్తారు. అయితే అట్టి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైన అవతారము రామావతారం. అన్ని అవతారములలో కంటే కూడా పూర్ణావతారం రామావతారమని, పరిపూర్ణావతారం కృష్ణావతారమని చెప్తారు. పరిపూర్ణములలో పరిపూర్ణము చాలా గొప్పదిగా చెప్తారు. రామావతారం కంటే కృష్ణావతారం పరిపూర్ణావతారంగా శ్రీమద్భాగవతాది గ్రంథాల్లో చెప్తున్నారు. అయితే భాగవతం కంటే రామాయణంలో విశేషం ఏమిటి అనేది ఒక్కసారి అనుకుందాం. రామాయణము కర్మప్రధానమైన ధర్మప్రధానమైనటువంటి తత్వాన్ని తెలియజేస్తుంది. అంటే భాగవతం కంటే రామాయణంలో కర్మ ప్రధానంగా ఉంటుంది. ఈ పని చేయవలసింది, ఇది ధర్మపూర్ణమైనటువంటి కార్యము అని తెలియజేస్తుంది. అందుచేత పూర్వంలో కూడా ఒక మాట చెప్తారు, రామాదివత్ వర్తితవ్యం నా రావణాదివత్. మనం ఎలా జీవించాలి అంటే రామాదుల వలె జీవించాలి. అంటే మనం నడవడికలా ఉండాలి, రావణాదుల వలె ఉండకూడదు. ఇది మామూలు మాటగానే అనిపిస్తుంది, కానీ చాలా గొప్పది. ఎందుకంటే ఇప్పుడు భక్తి, యుక్తి, వ్యుత్పత్తి ఈ మూడు ఉంటేనే కానీ మనకు రామాయణ కథ తెలియబడదు. తెలిసింది అనుకుంటే కూడా అది భ్రమే అవుతుంది. అందుచేతనే అన్నిటికంటే కష్టమేది యోగీంద్ర ఛందసాం స్రష్ట. వాల్మీకి మహర్షిని గురించి చెప్తూ ఉంటారు. అందరికంటే ఎవరయ్యా గొప్పవారు అంటే వాల్మీకి మహర్షి గొప్పవాడయ్యా. ఎందుకంటే ఇద్దరు మహనీయులున్నారు రామాయణం గురించి చెప్పేటప్పుడు, ఒకరు కవీంద్రుడు, మరొకరు కపీంద్రుడు అంటారన్నమాట. అందువల్ల కవీంద్రుడు ఒకరు, కపీంద్రుడు ఒకరు. ఇదే రామాయణానికి మూలమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళల్లో కూడా ఇంకా గొప్ప స్వరూపం ఏమిటి అని విచారించారు. అన్నిటికంటే యోగీంద్ర ఛందసాం స్రష్ట. యోగీంద్రుడయ్యా ఆయన వేదాన్ని సృష్టించాడండి అన్నారు. సామాన్యంగా ఏ శాస్త్రంలో అయినా కానీ వేదములు ఒకరు రచించినవి కాదు, ఇది అపౌరుషేయములు అంటుంటారు. అంటే పౌరుషేయం అంటే పురుషులు రాస్తే, అంటే ఒక వ్యక్తి రాస్తే దాన్ని పౌరుషేయమని, అలా రాయబడకుండా తనంతట తానుగా ఉంటే దాన్ని ఏ రకంగా విశేషంగా చెప్తారు అంటే ఛందసాం సృష్ట. వేదాల్ని సృష్టించినటువంటి వ్యక్తి అయ్యా వాల్మీకి మహర్షిని. ఏమిటి ఆయన చేసినటువంటి గొప్పతనం ఏమిటి అంటే ఛందస్సును సృష్టించాడు అన్నాడు. ఛందస్సులు సృష్టింపబడేవి కాదు, అయినప్పటికీ కూడా దాని గురించి చెప్పే మాట రామాయణం, శ్రీమద్ రామాయణం ఏది అంటే వేదములే శ్రీమద్ రామాయణము అని. ఎందుకంటే ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి దేవతలంతా ప్రార్థిస్తే ఆయన పైనుంచి భూలోకంలో అవతరించాలి దశరథ మహారాజు కుమారుడుగా అని ఆయన కిందకి వచ్చేస్తుంటే ఆయన్ని ఆశ్రయించి వందిమాగధుడుగా ఉండేటువంటి వేదాలన్నీ కూడాను శ్రీ మహావిష్ణువుతో, స్వామి మేము కూడా మీతో పాటు వస్తాము అన్నారు. మీరు ఈ రకంగా ఎలా వస్తారు? నేను రామరూపంగా వెళితే అనేక కృత్యములు చేస్తున్నానంటే, మీరు వైకుంఠంలో ఉంటే మీరేం చేస్తున్నారో ఆ పనులు చెప్పడమే మా కర్తవ్యము. మీరు భూలోకానికి ఎప్పుడైతే దశరథ మహారాజు కుమారుడుగా పుట్టారో మేము మీ తత్వాన్ని చెప్పడానికి మేము సిద్ధంగా ఉంటామండి, మేము రామాయణ రూపంగా మారిపోతామండి అన్నమాట. అంటే రామాయణము వేదమే రామాయణంగా అవతరించింది. వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదమే ప్రాచేతసి ముఖం చేయముండి ఆవిర్భవించిందయ్యా. వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. రామాయణం అనే పేరుతోటి ఆవిర్భవించిందయ్యా అని. అంటే వేదం ఎంత గొప్పది,
వేదం కాస్త తన స్వరూపాన్ని తగ్గించుకొని తాను కాస్త ఏ రకంగా మారాలనుకున్నది, రామాయణంగా మారాలి అనుకున్నది. అంటే వేదమెంతో అంతకు తీసిపోదు, అంతకంటే ఎక్కువగా చెప్పవచ్చు. ఒకళ్ళకి పరిమితం కాదు, అందరికీ సర్వజనులకు కూడా గొప్పది. ఈ రామాయణం ఎంత గొప్పది, రామాయణ మాహాత్మ్యం ఎంత గొప్పది, దాని గురించి ఒక్కసారి పెద్దలు చెప్పారు. ఆయన రామాయణం ఎంత గొప్పది అంటే పూర్వకాలంలో దొంగలు కూడాను ఎప్పుడైనా సరే వాళ్ళు అనుకునేవాళ్ళట ఏమనంటే, రాత్రిపూట సాయంకాలం సూర్యాస్తం అవ్వంగానే ఈ దొంగలంతా కూడా ఒక 10 మంది చేరి మనం ఇప్పుడు అడవుల్లోకి వెళదాము, బాటసారులు పైనుంచి వస్తుంటే వాళ్ళని కాస్త కొట్టేసి వాళ్ళ దగ్గర బంగారాన్ని అపహరిద్దాము, ఎవరూ కూడా మనలో భయపడకూడదు, మధ్యలో నదులు వస్తే అవలీలగా దాటెయ్యాలి. ఈ 4 మాటలు అనుకుంటుండేవాడు. వనే చరామహ, వనంలో సంచారం చేద్దాం. వసుచ ఆహరామహ, వాళ్ళ దగ్గర బంగారం ఉంటే కొట్టేసి బంగారం తీసేసుకుందాము. మధ్యలో పరిగెత్తేటప్పుడు ఏమన్నా పట్టుకోపోతే ఏరులుంటావు కదా నదులు, దాంట్లో దూకి పారిపోదాం మనం, అవలీలుగా దాటేయాలి. ఈత బాగా తెలిసి ఉండాలి. అంతేకాదు మనలో ఎవరు భయపడకూడదు, భయపడ్డారంటే ఆ రోగం వల్ల పట్టుబడతారన్నమాట. అందువల్ల ఎవరు భయపడవద్దు. వనే చరామహ వసుచ ఆహరామహ నదీస్తరామహ న భయం స్మరామహ. వనంలో సంచారం చేద్దాము, వసుచ బంగారం ఉంటే కొట్టేద్దాము, ఎవరికైనా సరే భయం వస్తే మర్చిపోదాము, నదులుంటే దాటుదాము. ఈ 4 మాటలు రోజు అనుకుంటూ సాయంకాలం అయ్యేసరికి వాళ్ళు ఎలాగైనా సరే డబ్బు సంపాదించుకోవడం, ఆ విధానం అంతా దొంగలంతా చేస్తున్నారట. ఇలా చేస్తూ చేస్తూ కొంతకాలానికి వాళ్ళ దేహాన్ని విడిచిపెట్టిపోయారు. పోతే యమభటులు వచ్చారు. ఇంత లోపల విష్ణు భటులు వచ్చారు. విష్ణు భటులు వచ్చి యమభటులను తోసిపారేసి వాళ్ళని వైకుంఠానికి తీసుకెడుతున్నారు. యమభటులేమో చిత్రగుప్తుడు చెప్పారు వాళ్ళని తీసుకురారా అని, కానీ చిత్రగుప్తుడిని కాస్త మాట తోసేసి యమభటుల్ని తిరస్కరించి వీళ్ళని కాస్త వైకుంఠానికి తీసుకెళ్లారు. అప్పుడు యమభటులు పోయి యమధర్మరాజుతో, స్వామి మీరు వెళ్ళమంటారు, అక్కడ మాకు అవమానం జరిగింది, ఇలాంటి పనులు మాకు పురమాయించకండి. ఏం జరిగింది అంటే, చిత్రగుప్తులు వారు చెప్పారు అక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళని కాస్త పట్టుకొని రండిరా అని అన్నారు, అక్కడికి వెళితే ఇలా జరిగింది అని. యమధర్మరాజుకు కష్టం వేసింది. ఆయన వెంటనే బయలుదేరి వెళ్ళి బ్రహ్మదేవుడితో, స్వామి మీరు ఈ పని చేయమని మమ్మల్ని నియోగించారు, మేము ఇలా చేద్దామనుకుంటే విష్ణు భటులు వచ్చి మమ్మల్ని తోసేశారట మా వాళ్ళని, ఈ రకంగా జరిగింది అని. అప్పుడు ఆ మాట అనేసరికి యమధర్మరాజు అన్నాడు బ్రహ్మదేవుడితోటి. బ్రహ్మదేవుడు చెప్పాడు, నాయన పొరపాటు, ఒక గొప్ప విషయం నేను చెప్పడం మర్చిపోయాను, ఇలాంటి పుణ్యం చేసుకున్న వాళ్ళు తక్కువ మంది ఉంటారని చెప్పలేదు నేను నీకు. ఎవరైనా సరే రామనామం తాలూకు శక్తి మీకు నేను చెప్పలేదు, చెప్తాను వినవలసింది అని. ఎందుకంటే వనే చరామహ, చరామహ అంటే సంచరిద్దాం, కానీ దాంట్లో రామహ ఉంది. వసుచ ఆహరామహ, బంగారం ఆహరామహ అంటే అపహరిద్దాము, అందులో రామహ ఉంది. నదీస్తరామహ, నదులు దాటుదాము అన్నారు, తరామహ అంటే ఒక రామహ ఉంది. నా భయం స్మరామహ, భయాన్ని స్మరించొద్దు అని. ఈ రకంగా అది పదాలుగా పెట్టుకొని వాళ్ళు పరిగెడుతూ ఉంటే రోజుకు 4 సార్లు రామనామం అన్నారుగా, అనేటప్పుడు వాళ్ళ వృత్తిని ప్రధానంగా పెట్టుకొని అన్నారుగా, అందుచేత వాళ్ళకి దివ్యమైనటువంటి వైకుంఠధామం పొందేటటువంటి ఒక అదృష్టం కలిగింది నాయన. అందుచేత ఆ రామనామం తాలూకు శక్తి అదేమిటండి, వాడు రామనామం అనాలని అనలేదుగా, అందులో రామశబ్దం ఉంది కానీ రామనామం కాదు కదా అన్నారు. నాయన దీనికి కూడా ఇంకొక కథ చెప్పవలసి వస్తున్నది. అది ఏమిటంటే, పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు అవంతి దేశంలో ఉండేవాడు. అతను చాలా అనేక గ్రంథములు చదువుకున్నవాడు. అలాంటి వ్యక్తి ఒక వయస్సులో విపరీతమైన సంచారం చేసి ధర్మాలు కొన్ని వదులుకొని ఉంటూ ఉండగా అతని భార్య చనిపోయింది. భార్యను నేను సుఖపట్టలేదే అని చెప్పి ఆమెను ఉద్దేశించి అనేక రకములుగా ఆమెను రామ రామ అంటారు. ఎందుకన్నారు స్త్రీని అంటే ఆనందింపజేసే లక్షణం కలది కాబట్టి ఆమెకు రామ అని అంటారు. రామ అంటే స్త్రీ అని అర్థం, రమింపజేసేది కాబట్టి రామ అంటారు. అందుచేత ఆమెను నిరంతరం రామే 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 అని ఆ రాముని యందు రాముని యందు రాముని యందు అని అర్థం వస్తుంది. రామే 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 అంటే ఓ భార్య భార్య అని పిలిచినట్టు. ఇలా పిలుస్తూ 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 అతని శేష జీవితంలో ఆమెను కష్టపెట్టాను, నేను ఏ రకంగా సుఖం పెట్టలేకపోయానని చెప్పి అతను దేహత్యాగం చేశాడు. దేహత్యాగం చేస్తే అప్పుడు అతనికి కూడా ఇదే స్థితి కలిగింది. అయితే అతను భార్యను స్మరించాడు తప్ప ఎక్కడా రాముని స్మరించలేదు.
అయినప్పటికీ ఆ శబ్దంలో అంత గొప్ప స్థితి ఉన్నదన్నమాట. ఆయన తర్వాత యుద్ధకాండలో కూడా వస్తుంది. ఒకరోజు రాముల వారి దగ్గర యుద్ధం చేసి పరాభూతుడైపోతే, నాయన రావణ ఇవాళ వద్దురా అబ్బాయి, నువ్వు శ్రమపడ్డావు, రేపురా, ఇప్పుడే చంపేసేయవచ్చు కానీ యుద్ధం రేపు చేద్దాం నాయన, వెళ్ళిరా అని పంపించారు. అంటే అప్పుడు వెంటనే రావణాసుడు వెళ్ళాడు. వెళ్ళగానే కొద్దిగా బాధతో వెళ్ళాడు. ఏమండి అన్నం వడ్డించనా అన్నది మందోదరి. అనేసరికి సరే వడ్డించు అని అన్నారు. కూర్చునేసరికి ఇదిగోండి ఇప్పుడు రామఠం వేస్తున్నానండి అన్నది. రామఠం అంటే ఇంగు వేస్తున్నానండి అన్నది. రామఠం అనగానే ఉలిక్కి పడ్డాడు అనమాట. ఎందుకు పడ్డాడయ్యా అనడు. రామఠ అనే శబ్దం ఇంగువ అన్నా ఆ రామఠాలో రామ ఉందిగా, అది వినేసరికి భయపడ్డాడు. వచ్చి చంపేస్తాడేమో అని భయపడ్డాడు అనమాట. అంటే రామశబ్దంలో అర్థం వేరే అయినా ఆ అక్షరముల యొక్క పొందిక ఉందే అది అంత గొప్పది. అందుకోసమే రామేతి ద్వ్యక్షరన్నామ మానభంగ పినాకిన. రామ అనే 2 అక్షరములు వినేసరికి ఈశ్వరుడికి కూడా ఒక్కసారి గుండె జలధరిస్తుందిట. ఎందుకంటే తన ధనస్సును కాస్త ఒక్కసారి అవలీలగా విరిచేశారు రామచంద్రమూర్తి. అందుచేత 2 అక్షరములు వినేసరికి ఒళ్ళు పొలగించిపోతుంది. ఎందుకంటే ఆ 2 అక్షరములే తాను కాశీక్షేత్రంలో ఉండి అందరికీ తారకోపదేశం చేసేటువంటి మహామంత్రం కదా. ఆ మంత్రాన్ని వినంగానే ఒళ్ళు పులకరించిపోతుంట. అందుచేత ఆ రామనామం తాలూకు మహాత్మ్యము అంత గొప్పది. అందుకోసమే నాయన రామచంద్రమూర్తితోటి ఆంజనేయ స్వామి వారు అంటారు, నాయన ఏమిటి పరిస్థితి అంటే ఒకసారి కథ వస్తుంది, తర్వాత ముందు చెప్తాను. ఆయన అన్నిటికంటే రామ తత్వోధికం నామ. నాయన నేను నువ్వు గొప్ప నీ పేరు గొప్ప అని నన్ను కనుక అడిగితే నేనేం చెప్తాను అంటే, నీకంటే నీ పేరు గొప్పయ్యా రామచంద్ర. అదేమిటయ్యా, నా పేరు కంటే నేను గొప్ప కదా, నన్ను బట్టే కదా పేరున్నది అని. లేదు రామ త్వత్తోధికం నామ. ఓ రామ నీకంటే నీ పేరు గొప్ప అన్నారు. ఎందుకంటే నువ్వు ఉండటం వల్ల అయోధ్యలో వాళ్ళే సంతోషపడ్డారు. నీ పేరు చెప్పుకొని 3 లోకాల వాళ్ళు ధన్యులవుతున్నారు. కాబట్టి రామత్వత్తోధికం నామ ఇది మన్యామహే వయం త్వయైకా తారిత అయోధ్య. నీ వల్ల అయోధ్యే తరించింది. నామ్నాతు భువనత్రయం. నీ పేరు చెప్పుకుంటే 3 లోకాలు కూడా తరించినవి నాయన. అందుకోసం రామ నీ పేరు చాలా గొప్పది సుమా అని. నామమే బ్రహ్మ అని ఉపాసనలో ఉన్నది. ఛాందోగ్య ఉపనిషత్తు అని ఆ ఉపనిషత్తులో నామబ్రహ్మోపాసన అని చెప్తుంటారు. నామమునే పరబ్రహ్మతత్వంగా ఉపాసన చేసేది. అలా చేసిన మహనీయులెవరు? రామచంద్రమూర్తి యొక్క అనుంగు బంటు పరమేశ్వరావతారంగా చెప్పబడే ఆ మహనీయుడు ఆంజనేయ స్వామి వారు. అందుకోసమే చెప్తారు శంకర భగవత్పాదుల వారు, ఆయన దూరీకృత సీతార్తి, సీతాదేవి యొక్క ఆర్తిని పోగొట్టాడయ్యా మహానుభావుడు ఆంజనేయ స్వామి వారు. అంతేనా చేసింది, ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తి, రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని ప్రకటించాడు ఆ రావణాసుడికి, మేఘనాథుడికి, సమస్తమైన వాళ్ళకి కూడా అనమాట. అలా దారిత దశముఖ కీర్తి, ఆ దశముఖుని యొక్క కీర్తిని కాస్త ఒక్కసారి అప్పటిదాకా వాడిని చాలా గొప్పవాడు అనుకున్నాడు, వాడి కీర్తి కాస్త చీల్చి పారేశారట. అలాంటి పురతో మమ్మభాతు హనుమతో మూర్తి, అలాంటి ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యమైన మూర్తి నాకు ముందు భాషిల్లుగాక అని. అందుకోసమే కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన శ్రీమద్భాగవతాన్ని చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ భాగవత గ్రంథం ముందు పెట్టుకోవాలి. అదే రామాయణం చదివేటప్పుడు వినేటప్పుడు ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి మూర్తి ముందుండాలి. అందుచేత రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం ఏ రకంగా కలుగుతుంది అంటే, హనుమత అనుగ్రహం వల్ల రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి కటాక్షం కలుగుతుంది. అందుచేత ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్యమైన వైభవమంతా కూడాను ఇక్కడ ఉన్నది. అయితే మొట్టమొదటగా సామాన్యంగా ఒక పురాణం లేదా శ్రీమద్ రామాయణాన్ని చదివేటప్పుడు ముందుగా ఒక రకమైనటువంటి సంప్రదాయం ఉన్నది. స్వస్త్యస్తు, మహనీయులారా మీ అందరికీ కూడా శుభమవుగాక, సతాం సన్మంగళాని, సజ్జనులందరికీ కూడాను శుభమైనటువంటి మంగళములు జరుగుతవి. ఎందుకంటే శ్రీమద్ రామాయణంలో శ్లోకైక శ్రవణ మాత్రేణ, ఒక్క శ్లోకాన్ని విన్నంత మాత్రం చేతనే చెప్పిన వానికి విన్నవానికి కూడా వక్త శ్రోత, చెప్పేవాణ్ణి వక్త అని వినేవాణ్ణి శ్రోత అనడు. అంటే రామాయణంలో శ్లోకైక శ్రవణ మాత్రేణ, ఒక్క శ్లోకాన్ని విన్నంత మాత్రం చేతనే సమస్తమైనటువంటి బాధలు ప్రతిబంధములు
నివృత్తి అయి అనగా పోయి శ్రద్ధ కలిగి శ్రోతలకు వక్తలకు భగవద్భక్తి కలుగుతుంది నాయన. అందుచేత భక్తుశ్చ శ్రోతృణాంచ, వక్తకు శ్రోతలకు అందరికీ కూడాను మనస్సులో మాలిన్యములు. ఎందుకు మాలిన్యములు ఉంటవి అంటే, మనం ఈ గంట సేపు వింటాము, 23 గంటల సేపు సంసారంలో దానికి సంబంధించిన స్థితిలో ఉంటాం. అందుచేత 23 గంటలుగా మనం ఏ రకమైనటువంటి వైకల్యం కలిగి ఉన్నామో అదంతా పోయేట్టుగా కలికృతమైనటువంటి కల్మషములన్నీ పోగొట్టడం ద్వారా రమ్యమైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని యొక్క భక్తిని అధికం చేసేటటువంటి దివ్యమైనటువంటి శ్రీమద్ రామకథ, శ్రీమద్ రామాయణ కథ. ఆ కథను ముందుగా, కథ ముందు ఏముంది, దాని ప్రారంభమేది, తర్వాత ఎలా ఉంటుంది అది తెలుసుకోవాలి. అందుచేత అలా తెలుసుకున్నందువల్ల ప్రయోజనం ఏమిటి అంటే రామకథ భక్తి వివృద్ధి అంటారు. అంటే రామకథ యందు మిక్కిలి భక్తి, ఆ భక్తి అధికంగా అవుతుంది. కాబట్టి పూర్వతన కథ ముందేం జరిగింది, అద్యతన కథ ఈరోజు కథ ఎలా ఉంది, భవిష్యత్ కథ ఎలాగ ఉంటుంది, ఈ విషయాన్ని అనుకుంటారు. మన దీనికి పేరేమిటి, శ్రీమద్ రామాయణము అని అంటారు. శ్రీమద్ రామాయణానికి మరొక 2 పేర్లున్నవి. రఘువర చరితం అని ఒక పేరుంది. అలాగే ఇంకొకటి ఉన్నది, అమ్మవారి పేరుతో సీతాయాశ్చరితం మహతు. సీతాదేవి యొక్క చరిత్ర గొప్పది, అంటే మహాసీతా చరిత్ర. సీతాయాశ్చరితం మహతు అంటే సీతాదేవి యొక్క చరిత్ర చాలా గొప్పది అని. అయితే రామచంద్రమూర్తిని రఘువర చరితం అని అంటారు. రఘువరుని యొక్క చరిత్ర సీతాదేవి యొక్క గొప్ప చరిత్ర. ఈ గొప్ప అనే పదం సీతాదేవికి తప్ప గొప్ప రామచరిత్రం ఉండదండి. ఎందుకంటే రామచంద్రమూర్తి యొక్క స్వరూపం కంటే వాల్మీకి మహర్షికి సీతమ్మ తల్లి యందు గొప్ప భక్తి, అచంచలమైన భక్తి ఉందన్నమాట. అందుచేతనే వాల్మీకి మహర్షి సీతాయాశ్చరితం మహతు, సీతాదేవి యొక్క చరిత్ర చాలా గొప్పది అని అంటారు. అలాంటి ఆ సీతాదేవి యొక్క చరిత్ర అనబడేటటువంటి శ్రీమద్ రామాయణము లేదా దశశిరోవధ అని ఒక పేరున్నది. అంటే రావణ సంహారం చేయటం అనేటటువంటిది కూడా ఒక కథగా, రామాయణ కథగా చెప్తారు. అంటే మొత్తం 3 పేర్లున్నవి. దశశిరోవధ, సీతాచరిత్రం, మహత్ సీతాచరితం అనేది ఒకటి, రఘువర చరితం అనేది ఒకటి. 3 పేర్లతో దివ్యంగా భాషిస్తున్నది శ్రీమద్ రామాయణము అని అంటారు. అయితే అట్టి రామచరిత్రను శ్రద్ధగా వినాలన్నా, తెలుసుకోవాలన్నా ఆ రామకథముకు ప్రవక్త అయినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క భక్తి మన హృదయంలో ఉండి స్థిరంగా ఉండాలి. కథాశ్రవణ కుతూహలం ఉండాలంటే రఘునాథ త్రిహి స్మర్యతాం, రామచంద్రమూర్తిని 3 సార్లు అనుకొని కూర్చోవాట ఈ కథకి. ఎలాగంటే రఘునాథ 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 అని 3 సార్లు అనుకొని ఈ కథ ప్రారంభం చెయ్యాలి. అయితే ఆ రామచంద్రమూర్తి కథ చెప్పేటప్పుడు ఒక ధ్యానంగా వాల్మీకి గురించి చెప్పేటువంటి శ్లోకము సర్వజన సుప్రసిద్ధమైంది. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. అందరికీ తెలిసిన శ్లోకమే. ఇందులో ఒక గొప్పతనం ఉంది. రామచంద్రమూర్తి యొక్క చరిత్రను రాసిన వాల్మీకి మహర్షిని ఒకసారి సింహంగా చెప్తారు, ఒకసారి కోకిలగా చెప్తారు, ఒకసారి రామాయణాన్ని నదిగా చెప్తారు, ఆ నది స్రష్టగా చెప్తుంటారు. అంటే ఒక్కొక్క సందర్భంలో రామాయణాన్ని ఏ రకంగా భావించవచ్చు, సముద్రంగా భావించవచ్చు. ఆ సముద్రాన్నిగా సృష్టించిన వానిగా వాల్మీకిని భావించవలే. ఒక నదినిగా ఆ నదీ స్వరూపం రామాయణం అనే నదిని తీసుకొచ్చారు. ఏ విధంగా భగీరథుడు భాగీరథిని తీసుకొచ్చాడో అలాగే వాల్మీకి మహర్షి రామాయణం అనేటువంటి నదిని తీసుకొచ్చి భగీరథుని కంటే గొప్పవాడయ్యా ఆయన అని చెప్తారు. అలాగే శ్రీమద్ రామాయణము ఎలాంటిదయ్యా అంటే ఒక దివ్యమైనటువంటి ఒక మహావనము. ఆ వనంలో సంచారించే సింహం లాంటి వాడు వాల్మీకి మహర్షి. అలాగే ఒక దివ్యమైన వసంతకాలం అనుకో, వసంతకాలంలో కోకిల వంటి వాడు వాల్మీకి మహర్షి. కూజంతం రామరామేతి, మామూలు కోకిలైతే కుహు కుహు అని పంచమనాదంలో అంటుంది. కానీ ఈ కోకిల ఉందే, మా కోకిల రామ రామ అంటుందయ్యా. కూజంతం రామరామేతి, రామ రామ అంటుంది. అలా ఉంటుందయ్యా అంటే మధురం మధురాక్షరం, మధురంగా పలుకుతుంది,
మధురమైన అక్షరాలు. ఏమిటా అక్షరాలు అంటే మధురా అన్నప్పుడు చూడండి మా రా అని ఉంటుందన్నమాట. దాన్ని అట్నుంచి చదివితే రామ అవుతుందన్నమాట. మధురం మధురాక్షరం. మధుర అనే శబ్దం చూసుకోండి. మధుర అనే 3 అక్షరాల్లో మధ్యలో అక్షరం తీసేయండి, అప్పుడేమవుతుంది మర అని అవుతుంది. ఈ మర అనేది అట్నుంచి చదివితే ఏమవుతుంది రామ అని ఉంటుందన్నమాట. ఎవరైనా మధురమైనటువంటి మధురాక్షరాన్ని అంటే రామ అనే అక్షరాన్ని ఎప్పుడైతే సరిగ్గా పలకలేదో ఆ మధ్యలో ఉన్న మధురాలో ఉన్న మధ్యలో ఉన్న అక్షరం ఏమిటి థూ అనే అక్షరం. అది మన నోటి దగ్గరికి వచ్చి నీ నోరు ఎందుకురా థూ 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 అని 10 సార్లు అంటుందిట. అందువల్ల మధ్యమన్నో యదక్షరం. మధుర అనే దాంట్లో 3 అక్షరాల్లో ఎప్పుడైతే రామాని మనం అట్నుంచి పలకపోతే మధ్యలో అక్షరం మన నోటి దగ్గరికి వచ్చి 10 సార్లు థూ 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 అంటుంది. ఎందుకు ఆ నోరు రామశబ్దాన్ని ఉచ్చరించలేదు అంటే కష్టంగా ఉంది అనడానికి దంతములు ఉన్నవాడు దంతములు లేనివాడు కూడా ఉచ్చరించవచ్చు రామ అనే శబ్దం. దానికి దంతములతో అవసరం లేదు, నువ్వు నోరుంటే చాలు రామ అని పలకవచ్చు. అలాంటి రామశబ్దాన్ని ఉచ్చరించని ఈ నోరెందుకు అని అంటుందిట. అందువల్ల మధురం మధురాక్షరం, మధురమైన అక్షరములయ్యా రామ అనేది. అది ఎక్కడ పలుకుతున్నది? కోకిల, వాల్మీకి అనే కోకిల కవిత్వము అనేటటువంటి ఒక కొమ్మనెక్కి పాడుతున్నదయ్యా. ఆరుహ్య కవితా శాఖ, ఆరుహ్య కవిత్వం అనేటటువంటి ఒక కొమ్మ ఉన్నదిట. అంటే మొత్తం ఒక వృక్షం ఉంటే ఆ వృక్షంలో వేద శాఖలున్నవి, పురాణ శాఖలున్నవి, అనేక శాఖలున్నవి. కానీ అందులో ఒక కొమ్మ ఉన్నది, దాని కవిత్వం అనే కొమ్మ. అంటే కవిత్వం అనే కొమ్మనెక్కి వాల్మీకి అనేటటువంటి ఒక కోకిల మొట్టమొదటి ఏం చెప్తుంది రామ 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 అని చెప్తుంది అనమాట. అలాంటి వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి అనేటువంటి కోకిలకు నేను నమస్కారం చేస్తున్నాను అన్నారు. సామాన్యంగా కోకిలకు ఎవడు నమస్కారం చేయడు. ఎందుకంటే కోకిల కపట జీవి, అంటే కపటంగా జీవిస్తుంది. ఎందుకంటే తన పిల్లల్ని కాకిగూట్లో పెట్టి, పసిపిల్లలుగా ఉంటే కాకిగూట్లో పెట్టి తను స్వేచ్ఛగా సంచారం చేస్తుంది. కాకికి ఒక కన్ను కనిపిస్తుంది, ఒక కన్ను కనిపించదు. నల్లగా ఉంది కాబట్టి తన పిల్లలే అనుకొని దానికి ఆహారం పెడుతుంటుంది. దానికి కూత వస్తే రెక్క వస్తుంది. దాని కూత వచ్చి కావు కావనకుండా కుహు కుహు అని ఎప్పుడైతే అందో, ఓహో ఇది నా పిల్లలు కాదని దాన్ని కాస్త పక్కన పెడుతుంది. అప్పుడు దానికి కూత వస్తుంది, రెక్క వస్తుంది, అది కాస్త ఎగిరిపోతుంది. అందువల్ల కోకిలకు పరభృతములు అని పేరు. పరభృతములు అంటే ఇతరముల చేత పోషింపబడేవి, ఇతరములు అంటే కాకుల చేత పోషింపబడేవి. కాబట్టి ఇలాంటి కపటమైన జీవం కలిగినటువంటి లక్షణం కలిగినవి, అలాంటి వాటిని ఎవడు నమస్కారం చేయడు. మరి వాల్మీకి మహర్షి ఆ కోకిల ఎటువంటిది అన్నాడు, ఇది కపటం కాదు. అది గనక ఆ కోకిల పాడిన పాట మనం పాడితే మనకు తరతరాలు కాపట్యం లేకుండా సజ్జీవన విధానం, మంచి జీవన విధానం ఏర్పడుతుంది. అది కూడా ఏమని పలుకుతుంది, మామూలు కోకిలైతే కుహు కుహు అంటుంది. ఇది కుహు కుహు అనే కోకిల కాదురా, వాల్మీకి కోకిల రామ రామ అంటుంది. కాబట్టి ఆ దివ్యమైనటువంటి కోకిలకు నమస్కారం నాయన అని మొదలుపెట్టాడు. అలా చేయటం కూడా కారణం ఏమిటంటే వసంత నవరాత్రాలలో ఆ శ్రీరామనవమి నాడు కదా రామచంద్రమూర్తి ఆవిర్భవించింది. అందుకోసమని వసంత ఋతువులో ఈ కోకిల రామ రామ అంటుంది. అంటే ఆ కోకిల చెప్పిన ఆ రామనామంతో కూడుకున్న ఈ రామాయణాన్ని మనం పలికితే అది దివ్యమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. అందుచేత ఏ ఋతువుల కంటే కూడా వసంత ఋతువునకు ఒక గొప్పతనం ఉందండి. ఏమిటంటే కోకిల ఏది కాకి ఏది అని మిగతా ఋతువుల్లో మనం కనిపెట్టలేము. కాక కృష్ణ పిక కృష్ణ కో భేద పిక కాకయోహో. కాకి నల్లగా ఉంటుంది, కోకిల నల్లగా ఉంటుంది. మనం దానికి తేడా ఏమిటి అంటే మనం ఏమీ చెయ్యలేం. కానీ ఒక్క సమయం వస్తుంది, అది వసంతకాలం. అప్పుడు మామి చిగురు తిని కోకిల పాడుతుంది. అది కాస్త కుహు కుహు అని పంచమరాగంలో పాడుతూ ఉంటే కాకి మాత్రం కావు కావనే అంటుందన్నమాట. అందుచేత వసంతకాలే సంప్రాప్తే కాక కాక పిక పిక. వసంతకాలం వచ్చేసరికి కాకి ఏదో పికమేదో ఇట్టే తెలుసుకోవచ్చు. అందుచేతనే నాయన మిగతా కవిత్వములు వేరు, మిగతా గ్రంథములు వేరు, కానీ రామాయణ గ్రంథం వేరు నాయన. ఆ ఛందసాం స్రష్ట వేదములు కాస్త వచ్చి భూలోకంలో మేము రామాయణంగా ఉంటాము అని అంటే అప్పుడు ఎలా ఉండాలి? ఎప్పుడైతే రామాయణంగా అంటే పౌరుషయం, ఒక వ్యక్తి రాయాలి. ఎవరు రాయాలి? వాల్మీకి మహర్షి రాశారు. ఆ వాల్మీకి మహర్షి రాసేటప్పుడు ఆ గ్రంథం ఎలా ప్రారంభమైందండి? 24,000 శ్లోకముల మహాగ్రంథము, వేదములన్నీ కలిసి 24,000 శ్లోకాలు అయినవి అని అంటారు.
కానీ శతకోటి ప్రవిస్తరం తర్వాత వస్తుంది. నాయన ఎలాంటిది రామాయణం, ఎంతమంది రామకథ 24,000 శ్లోకాల్లోనైనా కాదు, లేదు 100 కోట్ల శ్లోకాలతో మొత్తం రామాయణం అయింది. అలాంటి 100 కోట్ల శ్లోకాలని అన్ని లోకాల వాళ్ళు, ఆయా లోకాల్లో ఉండే ఖండముల వాళ్ళు, అన్ని ద్వీపాల వాళ్ళు వచ్చారట. వచ్చి మేము రామాయణం తీసుకుంటామని అంటే మొత్తం ఎన్ని లోకాల వాడు పరమేశ్వరుడు విభాగం చేస్తున్నాడు. ఏమని 100 కోట్ల శ్లోకాల్ని విభాగం చేయవలసి వచ్చింది. వస్తే అప్పుడు ఈ లోకాలు 14 లోకాలు ఉన్నవి. అందులో కొన్ని ఖండములు, ద్వీపములు, వాటిలో కూడా అవాంతర భేదములు ఉన్నవి. వాళ్ళందరూ వచ్చారు. వస్తే ఊర్ధ్వలోక, మధ్యలోక, అధోలోక అంటే పైలోకములు, మధ్యలోకం మానవలోకము, కింది లోకము. ఇలా చూచి ఇక్కడ కూడా జంబూ ద్వీపము, ప్లక్షద్వీపము, క్రౌంచ ద్వీపము, ఇలా మనకు నవద్వీపములు ఉన్నవి. ఈ ద్వీపాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి జంబూ ద్వీపం మనది, ఇక్కడ ఉన్న రామకథ ఇంకో ద్వీపంలో ఉన్న రామకథ తేడా ఉంటుంది. అందుచేత పరమేశ్వరుడు ఈ 3 లోకాలుగా విభాగం చేసి ఒక్కొక్కడికి ఒక్కొక్క రామాయణ భాగాన్ని, కథా భాగాన్ని ఇచ్చారట. ఇలా ఇస్తే మొట్టమొదట అన్నారు వాళ్ళందరూ కలిసి, స్వామి పరమేశ్వర మీరు తీసుకొని మాకు పంచిపెట్టండి అన్నారు. నాయన నాకు అక్కర్లేదు, ముందు మీరు తీసుకోండి, తర్వాత నేను తీసుకుంటానులే అని పంచారట. కోటి ఉంటే 3 పంచాలంటే ఎలా చేస్తాం? 33 లక్షల చొప్పున పంచారు. పంచితే ఎంత ఉంది? 1 లక్ష మిగిలింది. 33 కోట్లు పంచితే 1 కోటి ఉంటే ఆ కోటిని కూడా మళ్ళా పంచారు. 33 లక్షలు చేశారు. ఆ లక్షను కూడా పంచారు. 33,000 చేశారు. ఆ 1000ని కూడా మిగిలింది 1000ని పంచారు. 333 చొప్పున పంచారు. మొత్తం 1 శ్లోకం మిగిలింది. పరమేశ్వరుని మీరు తీసుకోండి అన్నారు. కానీ మధ్యలో ఒకళ్ళు లేచన్నారు, అది కూడా కొద్దిగా విభాగం చేస్తే బాగుంటుందండి అన్నారు. ఎందుకంటే కోట్ల దగ్గర నుంచి వచ్చేసరికి 1 శ్లోకం మిగిలితే ఆ శ్లోకాన్ని తీసుకొని అనకుండా అక్కడికి వచ్చేసరికి ఆ కథలు అందులో ఎంత చూసిన తర్వాత శ్లోకం మాత్రం ఎందుకు విడిచిపెట్టాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. వచ్చేసరికి అయ్యా 32 శ్లోకాలు ఉంటాయి, ఒక అక్షరాలు ఉంటాయి ఒక శ్లోకానికి, దాన్ని కూడా పంచండి అన్నారు. అంటే అది 4 పాదాలు 4 ఎనిమిదిలు 32. అందుకోసమని అది కూడా ఏం చేశారంటే 3 ఎనిమిదిలు 24 పెంచారు. ఇంకా 8 శ్లోకాలు ఉంది, 8 అక్షరాలు ఉంది. ఆ 8 అక్షరాలని కూడాను పంచండి అన్నారు. 8 అక్షరాలు 3 లోకాలకు ఎలా పంచుతారండి? పంచరు. 3 2లు చేశారు, 6. అప్పుడిక మిగిలింది 2 అక్షరాలు. దానికి కూడా అడిగారు, నాయన ఇప్పటిదాకా పంచాను కదా, ఆ 2 అక్షరాలు నేను తీసుకుంటాను రా అన్నారు. అందుకోసమని రామాయణంలో అంటే ఈ 100 కోట్ల విస్తరమైన రామాయణంలో మొదటి అక్షరం శ్రీతో ప్రారంభమైంది, చిట్ట చివరి పదము రామాతో సమాప్తమైంది. అందుకోసం ఇప్పుడు మాత్రం మనకు ఇక్కడికి వస్తే శ్రీమద్ రామాయణంలో తపస్వాధ్యాయ నిరతం అని ఉంటుంది. కానీ అసలు రామాయణం శతకోటి ప్రవిస్తరమైన రామాయణం 100 కోట్ల శ్లోకాలతో ఉన్న రామాయణం మొట్టమొదట శ్రీతో ప్రారంభమైంది, చిట్ట చివర రామ అని సమాప్తమైంది. అందుకోసమే మన సంప్రదాయంలో, భారతీయ సంప్రదాయంలో ప్రతివాడు శ్రీరామ అని రాస్తారు. అంటే 100 కోట్ల శ్లోకంలో ఉన్నటువంటి మొదటి పదము, మొదటి అక్షరము, చిట్ట చివరి పదము రామ. ఇది రాస్తే శతకోటి ప్రవిస్తమైన రామాయణం తాలూకు ఒక సంక్షేప రూపం అవుతుందన్నమాట. అందుచేత శ్రీరామ అని రాశారు. అయితే పరమేశ్వరుడు ఆ 2 అక్షరాలు తీసుకున్నాడు. శ్రీ మీరు తీసుకోండి ఆయన, రామ నాకు చాలు రాని. ఆ రామ అనే 2 అక్షరములు తీసుకొని ఇప్పటికీ కాశీవాసంలో ఎవరైతే దక్షిణ కర్ణం పైన ఉంటుందో అట్టి వారు ఏ రకంగా ప్రాణత్యాగం చేస్తారో వారికి తారక మంత్రోపదేశం చేస్తారు. పరమేశ్వరుడు సైతము ఆ రకంగా చేస్తారు అని చెప్పారు. ఆనందరామాయణాది గ్రంథాల్లో ఈ విషయాన్ని విస్తృతంగా చెప్పారు. అలాంటి దివ్యమైనటువంటి శతకోటి ప్రవిస్తరమైన రామాయణంలో 24,000 శ్లోకములతో శ్రీమద్ రామాయణము అని మనకు మహనీయులు వాల్మీకి మహర్షి మన భారతీయులకు అందించింది. రామాయణములు మొత్తం ప్రస్తుతం మనకు లభించేవి సుమారు భాష కానీ సంస్కృతంలో కానీ సంస్కృతేతర సంబంధంగా కానీ 40 రామాయణాలు ప్రస్తుతం మనకు లభిస్తూ ఉన్నవి. బెంగాలీ భాషలో కానీ, ఒరిస్సాలో కానీ, మరొక చోట కానీ అనేక రకములుగా ఉన్నది. అయితే ఈ రామాయణానికి వ్యాఖ్యానాలుగా సంస్కృతంలో 800 కావ్యాలున్నవి ఇప్పటికీ లభిస్తున్నవి కూడాను. అంటే ఈ రామాయణం తెలుసుకొని ఈ రామాయణం తాలూకు ఒక వ్యాఖ్యానం చేశారు. రామాయణం తెలుసుకోవడం ఎంత కష్టమో మీకు ఇంకా తెలియదు. ఎందుకంటే ఎంత తెలుసుకున్న వాడికి కూడా ఇది ఆది కావ్యము, ముందది గుర్తుపెట్టుకోవాలి.
ఆది కావ్యం అంటే అసలు కావ్యం తెలుసుకోవటం, ఒక కావ్యం నాకు పూర్తిగా వచ్చింది అన్నాడు అంటే వాడు రాని వాడల్లో చిట్ట చివరి కూర్చోబెట్టమన్నాడు. నాకేం తెలియలేదు అంటే వాడిని ముందు కూర్చోబెట్టమన్నాడు అనమాట. ఎందుకంటే అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం అని ఉపనిషత్తు. తెలుసు అన్నవాడిని వెనక్కి కూర్చోబెట్టండి, తెలియదు అన్నవాడిని ముందు కూర్చోబెట్టండి, వాడు బాగా తెలిసినవాడు. ఎందుకంటే మనకు పూర్తిగా తెలియదు. కావ్యం సుచింతితమథో ప్రవిచింతనీయం. ఒక కావ్యము, అందులో ఆది కావ్యము, అందులో వాల్మీకి మహర్షి రచితమైనటువంటి కావ్యము సుచింతితం. నువ్వు ఎంత ఆలోచించు, కానీ అథో ప్రవిచింతనీయం. ఇంకా ఇంకా చదువుతూ ఉండవలసింది, బాగా బాగా ఆలోచించాలి. ఈ ఆలోచించింది సరిపోదు మనకు. అందుకోసమని కావ్యాన్ని ఎంత ఆలోచిస్తేను, ఎందుకంటే 800 కావ్యాలు రామాయణంలో ఉన్న చిన్న చిన్న ఘట్టాలకు ఒక్కొక్క నాటకం, ఒక్కొక్క కావ్యం ఏర్పడింది అంటే అలాంటి దివ్యమైనటువంటి సంపూర్ణమైన గ్రంథంలో ఎంత లోతు ఉంది, ఎంత విషయం ఉంది అనేటువంటిది తెలుసుకోవచ్చు. అందుకోసం వ్యాఖ్యానతో విశేష ప్రతిపత్తి. వ్యాఖ్యానం చదవలే, వాళ్ళు తపస్సు చేసి రాశారు. రామాయణం తాలూకు ప్రారంభం ఎలా అయిందండి? తపస్వాధ్యాయ నిరతం. తపస్సు చేతనే స్వాధ్యాయం, దానిలో నిరతమైనటువంటి వాడు అనమాట. అందువల్ల అలాంటి నారద మహర్షిని వాల్మీకి మహర్షి అడిగారండి అని అన్నారు. అంటే మొట్టమొదట నారద మహర్షిని చూచి నారద మహర్షి దగ్గరికి వచ్చి వాల్మీకి మహర్షి, నాయన వాల్మీకి మునిపుంగవం, వాల్మీకి మహర్షి వచ్చి మునిపుంగవుడైనటువంటి నారదం పరిపప్రచ్ఛ, నారద మహర్షిని అడిగారట. అంటే పరిపప్రచ్ఛ అంటే ప్రశ్న వేయడం అనేటువంటిది 2 రకాలుగా ఉంటుందండి. తనకు సంబంధించి అడిగే ప్రశ్న ఒకటి, లోకం మొత్తానికి కూడా సంబంధించే ప్రశ్న ఒకటి. అంటే స్వార్థ ప్రశ్న, పరార్థ ప్రశ్న, పరమార్థ ప్రశ్న. ఇతరులకు సందేహం ఉంటే వాళ్ళు అడగడానికి భయపడుతుంటే వాళ్ళ తరఫున నేను అడుగుతున్నానండి అని అడిగితే అది పరార్థ ప్రశ్న, ఇతరుల కోసం అడిగిన ప్రశ్న. పరమార్థ ప్రశ్న సమస్త ప్రజలకు, సమస్త మానవాళికి కూడాను హితం కలగాలి అనే ఉద్దేశంతో అడిగితే అది పరమార్థ ప్రశ్న. తన కుటుంబం గురించి తెలుసుకోవాలంటే అది స్వార్థ ప్రశ్న. కానీ ఇప్పుడు వాల్మీకి మహర్షి నారద మహర్షికి కనిపించగానే వారితోటి ఆ మాటలు ఈ మాటలు, మీరు కులాసాగా ఉన్నారా, మీ నాయనగారు కులాసాగా ఉన్నారా అని మాట్లాడలా. ఎందుకంటే తపస్వాధ్యాయ నిరతం వాగ్విదాం వరం. అది గుర్తుపెట్టుకోలే. వాల్మీకి మహర్షికి చాలా వ్యాఖ్యానాలు చూస్తుంటాం, కానీ ఈ వాగ్విదాం వరం అని ఎందుకన్నారు? వాక్కును తెలుసుకున్న వాళ్ళలో శ్రేష్ఠుడైనటువంటి వాడు నారద మహర్షి. అంటే ఎవరు అడిగిన ప్రశ్న ఏ భావంతో అడిగారో ఆ భావానికి తగ్గట్టు మనం ఏం సమాధానం చెప్పాలో అదంతా తెలిసినవాడు అనమాట. అలాంటి నారద మహర్షిని ఒక ప్రశ్న వేశారట. కోన్వస్మిన్ సాంప్రతం లోకే. స్వామి, ఇప్పుడు లోకంలో ఎవరయ్యా వీర్యం పరాక్రమం కలిగిన వాడు, ఎవరయ్యా దయావంతుడు, ఎవరయ్యా అందరినీ రక్షించేవాడు, ఇలా అనేక ప్రశ్నలు వేస్తే ఆయన అడిగిన ప్రశ్నలకు అడిగిన దానికంటే ఎక్కువ సమాధానం చెప్పాడు. చూచారా, ప్రశ్నలేమో తక్కువగా అడిగారు, సమాధానం ఎక్కువగా చెప్పారు. ఇది ప్రశ్న విధానం. మనం తక్కువగా ప్రశ్న వేస్తే ఎక్కువ సమాధానం రాబట్టేట్టు ఉండాలన్నమాట. అలా రాబట్టేటటువంటి స్థితి కలవాడు వాల్మీకి మహర్షి, అలా చెప్పే లక్షణం కలవాడు నారద మహర్షి. అందుకోసం నారదుడు ఎలాంటి వాడయ్యానడు చూడండి. నార అంటే నరులకు సంబంధించిన అజ్ఞానాన్ని, దా అంటే ఖండించేవాడు, మనకున్న అజ్ఞానాన్ని పోగొట్టేవాడు. కాబట్టి ఆయనకు నారదుడు అని పేరు. అంతేకాదు నరులకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేవాడు కాబట్టి నారదుడు అనమాట. అందుచేత అట్టి మహనీయుణ్ణి అడిగేసరికి ఆ నారదుడు వారు సంతోషించి పరిప్రశ్న, అది గుర్తుపెట్టుకోలే, పరిపప్రచ్ఛ అని అన్ని విషయాలు వచ్చేట్టు. ఒక ప్రశ్న వేశాడంటే అది మొత్తం రావాలన్నమాట. అది ప్రశ్న వేసేవానిలో ఉండే లక్షణం. భగవద్గీతలో కూడా చెప్తారు, నాయన అర్జున తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. నాయన నువ్వు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? పరిప్రశ్నేన. మంచి ప్రశ్న వేయాలరా. లోకహితం కోసం వేసిన ప్రశ్నే అది పరిప్రశ్న. అలా వేసి వాళ్ళని సేవించు. పెద్దల్ని సేవిస్తే అప్పుడు ఉపదేశంతితే జ్ఞానం. వాళ్ళప్పుడు నీకు పెద్దల్ని ఆశ్రయించి పరిప్రశ్న, నాకు కావాల్సింది కాదు స్వామి, నాకే కాదు అందరికీ హితమయ్యేటటువంటి ఏదైనా ఒక విషయం ఉపదేశం చెయ్యండి అని అడగాలి. వాస్తవం చూడండి, ఇక్కడ భజన చేస్తున్నారు, ఆయన ఒక్కరూ లోపల కూర్చొని కేశవ మహారాజు ఆయన శిష్య బృందం కూర్చొని చేసుకోవచ్చు. కానీ ఆ చైతన్య ప్రభుజీ మహారాజ్ ఏ రకంగా ఈ భక్తి సంప్రదాయాన్ని నెలకొల్పారో ఇక్కడ పెట్టి హరే కృష్ణ అని ఎంత శ్రమపడి ఎన్ని ఉద్యోగాలు చేసుకొని సాయంకాలం అయ్యేసరి నానా బాధలు పడుతూ తపన పడుతూ వచ్చి కొద్దిసేపు ఆ ఉజ్వలమైనటువంటి ఉత్సాహంతో వాళ్ళు
ఆ భజన చేస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ యొక్క వీక్షణ వాళ్ళ మీద పడుతూ ఉంటే ఆ పడిన దాని వల్ల వచ్చే శక్తి, ఆ శక్తి వల్ల కలిగిన భక్తి, ఆ భక్తి వల్ల కలిగినటువంటి పరమాత్మ యందు అనురక్తి, ఆ అనురక్తి చేత పరమాత్మ యందు చూడబడటం వల్ల మనలో ఉన్న తాపములు అన్నీ కూడా శమించడం ఇదంతా జరుగుతుంది. అలా చైతన్య ప్రభుజీ మహారాజ్ ఏర్పాటు చేసినటువంటి దివ్యమైనటువంటి భక్తి, అందుకోసమే అలా భక్తి కలిగిన వారికే శ్రద్ధగా వినేటటువంటి ఆ స్థితి కలుగుతుంది, తెలుసుకునే స్థితి కలుగుతుంది. కాబట్టి భక్తి ఇక్కడ ఉంది. యుక్తి పరమాత్మ ఇస్తారు, వ్యుత్పత్తి పరమాత్మ అనుగ్రహం చేతనే లభిస్తుంది. అందువల్ల భక్త్యా యుక్త్యాచ వ్యుత్పత్త్యా రామాయణ మహార్ణవ. మిగతావన్నీ ఎలా చెప్పారో కానీ రామాయణ మహార్ణవ. రామాయణం అనేది సామాన్యం కాదు, ఒక మహాసముద్రం. ఆ సముద్రంలో మునిగితే ఎప్పుడు లేస్తామో ఎక్కడ లేస్తామో మనకు తెలియదు, అంత గభీరమైనటువంటి లోతుంటుంది. అది ఎలా దాటగలమన్నారు? నాయన రామచంద్రమూర్తి యొక్క కృప ఉంటే ఈ సముద్రం ఒక లెక్కడయ్యా. ఆయన వారం రోజుల్లో వారధి కట్టి దాటించలేదా? ఆయన ఒక్కరే దాటారా? ఎంతమంది, ఎన్ని కోట్ల మంది వానరులను దాటించారయ్యా? అది రామానుగ్రహం అంటే. మనం కూడా ఈ రామాయణం అనేటటువంటి ఒక మహాకావ్య సముద్రాన్ని దాటడం మనకు పెద్ద కష్టమేమీ కాదు. ఏదుంటే రామకృప ఉంటే, రామకృప ఉండవాలంటే హనుమద్ అనుగ్రహం ఉండవలే, హనుమద్ అనుగ్రహం ఉండవాలంటే రామానుగ్రహం ఉండవలే. అక్కడ సంబంధం అది. ఎందుకంటే రామనామ స్మరణ చేస్తే అప్పుడు ఆంజనేయ స్వామి వారిని కలిసావుట్రా అంటారు ఆయన. ఆ మహానుభావుడి దగ్గర యుక్తది. అప్పుడు ఆంజనేయ స్వామి వారి దగ్గర కలిసి స్వామి అంటే రామనామం చేశావా అని అడుగుతారట. అందువల్ల ఎప్పుడైనా సరే రామాయణం చదివేటప్పుడు కానీ తెలుసుకునేటప్పుడు శ్రీ హనుమన్ జయ హనుమన్ జయ జయ హనుమన్ శ్రీరామ జయ రామ జయ జయ రామ వీరిద్దరిని తలుచుకుంటే, గురు శిష్యుని తలుచుకుంటే, స్వస్వామి భావం తెలుసుకుంటే అప్పుడు రామాయణం అర్థమవటం మొదలవుతుందన్నమాట. అందుచేత ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి గుణగణాల్ని నారదుల వారు ఉపదేశం చేశారు. కాపు చేసి నాయన ఈ దివ్యమైనటువంటి మొత్తం రామకథ మొత్తం 6 కాండల తాలూకు కథ మొత్తం కూడా ఉపదేశం చేశారు. షట్కాండ మండితం ఉత్తరకాండతో కలిపి సప్తకాండ మండితంగా చెప్తూ ఉంటారు. ఆ కథంతా సంక్షేపంగా చెప్పారు. సంక్షేప రామాయణం అని కూడా ఈ ప్రథమ సర్గ పారాయణ చేస్తే ఆ ఫలితం వస్తుందని. అందుచేత ఆ కథంతా చెప్పి ఈ దివ్యమైనటువంటి కథని నీవు గ్రహించవలసింది, రచించవలసింది అన్నారు. ఈయన చూడండి, నారద మహర్షి ఉపదేశం చేశారు. తర్వాత భరద్వాజుడు అనే శిష్యునితో కలిసి నారదుల వారు ఈ వాల్మీకి మహర్షి తమసా నదీ తీరానికి వెళ్ళారు. ఆ తమసా నది గంగాయాస్తవిదూరత, గంగానదికి దగ్గరలోనే ఉంటుంది తమస. అదేమిటండి, గంగానది నదులన్నిటికంటే గొప్పది కదా, ఆ గంగానది దగ్గర కొనగా తమసా నది దగ్గర ఎందుకున్నారండి అన్నారు. అంటే తమస అంటే అర్థం ఏమిటంటే తమో గుణాన్ని నశింపజేసే లక్షణం కలది కాబట్టి దానికి తమస అని పేరు పెట్టారన్నమాట. అంటే మనలో ఎక్కడైనా అహంకారము మాలిన్యము ఏదన్నా ఉంటే దాన్ని పోగొట్టే సామర్థ్యం ఉంటుందిట. అందువల్ల తమసా నదీ తీరం దగ్గర కూర్చొని వాల్మీకి మహర్షి ఎలా ఉంది అంటే భరద్వాజ మహర్షితో అంటారు, నాయనా భరద్వాజ చూచావా ఈ సరస్సు ఎంత నిర్మలంగా ఉందో, సన్మనుష్య మనోయథ. నాయన ఒక మంచి మానవుడు ఉంటాడే వాడి హృదయం ఎంత నిర్మలంగా ఉంటుందో అకర్దమమిదం. నాయన ఎటువంటి కర్దమం లేదు. కర్దమం అంటే ఏమిటి? మనస్సులో ఇంద్రియములకు లౌల్యాన్ని పొంది ఇంద్రియముల యందు ఆసక్తి కలిగి దాని మీద ఆసక్తి కలిగేటువంటి వాడు ఉంటాడే అలాంటి వాడి మనస్సు ఎలాంటిదంటే బురద లాంటిది అనమాట. ఇంద్రియాలకు లోబడకుండగా ఇంద్రియాలని నిగ్రహించుకోవడం ఏదైతే ఉందో అలాంటి స్థితి కలిగినటువంటి మనిషి యొక్క హృదయం ఎలా ఉంటుందో అలా ఉందయ్యా ఈ సరోవరం నిర్మలంగా ఉంది అని చెప్పి అక్కడ స్నానం చేయడానికి అటు ఇటు తచ్చాడుతూ ఉంటుండగా ఇంత లోపల ఒక బోయ వచ్చి ఒక 2 పక్షులు ఉంటే క్రౌంచ పక్షులు, అందులో నుంచి ఒక మగ పక్షిని కొట్టాడు. కొట్టేసరికి అది కాస్త విలవిల పడిపోయింది. అప్రయత్నంగా ఆయన నోటి నుంచి ఒక దివ్యమైనటువంటి శ్లోకం వచ్చింది. అందుచేత అది మానిషాద ప్రతిష్టాంతం మగమః శాశ్వతీ సమాహ యత్ క్రౌంచమిథునాదేకం అవధి కామమోహితం. ఇది ఈ ప్రపంచంలో మొట్టమొదట వచ్చిన శ్లోకం ఇది. ఇదంతా మరి ముందు రాసేశారు కదండి, అన్న తర్వాత రాశారు. కానీ వాల్మీకి మహర్షి యొక్క నోటి నుంచి అప్రయత్నంగా వచ్చినటువంటి దివ్యమైన శ్లోకము మొట్టమొదటి శ్లోకము ఇదనమాట. అందుచేత దీన్ని ఏమన్నారు? మానిషాద ప్రతిష్టాంత్వం అగమః శాశ్వతీ సమాహ యత్ క్రౌంచమిథునాదేకం అవధి కామమోహితం. ఈ శ్లోకం ఒక్కటి చూసారా, మొట్టమొదటిసారి వచ్చిన శ్లోకము. ఈ శ్లోకంలో ఎంత గభీరమైన అర్థం ఉన్నది అంటే
రామాయణం తాలూకు మొత్తం అర్థం, అన్ని కాండల తాలూకు 7 కాండల తాలూకు కథంతా కూడా ఈ శ్లోకంలో వస్తుంది. అది మనం పీకితే లాగితే రాదండి, దాంట్లో అనంతమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తిని మనం కొద్దిగా తీసుకున్నాం. అందుచేత ఈ కావ్యం ఎలాంటిది, రామాయణం ఎలాంటిది అన్నారు. ఆయన రామాయణం ఒక మహాసముద్రం అయితే సముద్రంలో అనేక రత్నాలు ఉంటవి. సముద్రానికి మరొక పేరు రత్నాకరము అని పేరు. రత్నములకు గని అనమాట. అక్కడ మీరు ఎన్ని రత్నాలు తీసుకున్నా ఇంకా రత్నాలు ఉంటూనే ఉంటాయిట. అజ్జాపి రత్నాకర ఏవ సింధు. కొన్ని కోట్ల మంది కొన్ని యుగాల నుంచి ఆ సముద్రంలో మునిగి, కొంతమంది అక్కడ నిధులు ఉంటవి, ఆ పడవలో నిధి కాస్త అందులో మునిగిపోయింది, ఈ పడవలో నిధులు కాస్త అందులో మునిగిపోయినవి, ఇలా అనుకుంటూ ఉంటే రత్నేషు లుప్తేషు బహుశ్వమత్యై. మానవులు ఎంతో కష్టపడి సముద్రం లోతుకి దిగి అక్కడ రత్నాలు తీసుకున్నప్పటికీ ఇప్పటికీ సముద్రానికి పేరేమని రత్నాకరం అనే పేరు. ఈ రామాయణం అనే రత్నాకరంలో నేను ఆ విషయం కనిపెట్టా, ఈ విషయం కనిపెట్టా, అంత బాగా చెప్పా, ఇంత బాగా చెప్పా అని ఎంత అనుకున్నా నాయనా నీకు తెలియనిది ఇప్పటికీ కూడా ఒక మహాగణుడు ఇప్పటికీ ఉన్నది. ఆ రామాయణం అనేటటువంటి రత్నాకరం ఉన్నదే. అక్కడ ఇంకా మనం తెలుసుకోవలసింది, తెలియవలసింది చాలా ఉన్నది. అనంతమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి మహాగ్రంథం అది. అందుచేత మా నిషాద ప్రతిష్టాంతం అగమః శాశ్వతీ సమాహ యత్ క్రౌంచమిథనాదేకం అవధి కామమోహితం. ఇది మొదటి శ్లోకం. అంటే మొదటి ఆ శ్లోకంగా రాస్తే దానికి అర్థమేమిటి? మామూలుగా చెప్పే అర్థము, ఓరి నిషాదుడా నీవు ఎంత పని చేశావు, క్రౌంచమిథనంలో ఆడ క్రౌంచము మగ క్రౌంచము ఉన్నవి, అందులో కామమోహితమైనటువంటి మగపక్షం కాస్త కొట్టేశావు కదా, నీకు ఈ అపకీర్తి ఉండుగాక అనే అభిప్రాయంతో చెప్పారు. ఈ శ్లోకాన్ని పట్టుకొని మీకు వరస ప్రతి కాండకు ఒక్కొక్క కాండ, బాలకాండ అర్థము, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధ, సుందర, యుద్ధ, తర్వాత ఉత్తరకాండ, అన్ని కథల యొక్క అర్థాలు కూడాను వస్తూ ఉంటుందన్నమాట. అలాంటి దివ్యమైనటువంటి తత్వము ఆయా సందర్భంలో చెప్పుకోవచ్చు. అయితే ఈ శ్లోకం రాగానే ఆయనకే ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి అప్రయత్నంగా వచ్చింది అంటే, ఇది వాల్మీకి మహర్షి నుంచి ఆయన ప్రయత్నంతో రాలా, ఆయన చెప్దామనుకుంటే రాలా. సరస్వతి అమ్మవారు శ్రీ బ్రహ్మదేవుని యొక్క ప్రేరణ చేత వాల్మీకి యొక్క ముఖంలో ప్రవేశించిందనమాట. అందుచేత వాల్మీకి ముఖ ప్రవిష్ట అయినటువంటి సరస్వతి ఆ వాల్మీకి నుంచి అప్రయత్నంగా ఈ శ్లోక రూపంగా ఆవిర్భవించింది. చూడండి, సరస్వతి అమ్మవారు ఎవరి ప్రేరణతో వచ్చింది? బ్రహ్మదేవుని ప్రేరణతో వచ్చిందిట. అందుచేతనే ఈ శ్లోకం వచ్చింది. అప్పుడు వెంటనే ఇది విన్న తర్వాత ఆ బ్రహ్మదేవుడు వచ్చి ఆయన్ని అనుగ్రహించి, నాయనా వాల్మీకి మహర్షి, నువ్వు ఈ ఛందస్సులోనే ఇదే రీతిగా రామకథను రాయవయ్యా అన్నారు. ఎందుకంటే ఆ లౌకికమైనటువంటి ఛందస్సు ఏ రకంగా వచ్చింది? బ్రహ్మ ప్రేరణచే సరస్వతీదేవి ముఖని ఇష్టమైందనమాట. ఒక శోకము అంటే ఒక పక్షి జంటలో ఒక మగపక్షిని కొడితే దాన్ని చూచి ఆర్ద్ర హృదయాన్ని చెందింది. కానీ వాల్మీకి రామాయణం మీరు ఒక్కసారి ఈ సందర్భంలో ఆ శ్లోకం చూస్తే, ఎందుకండి ఆ పక్షి దాని ప్రారంధాన్ని అనుభవించడానికి అది పోయిందేమో, అందుకోసం అంత మాత్రం చేత జ్ఞానం కలిగినటువంటి ఒక ఋషి, ఆ మహర్షి వాల్మీకి మహర్షి అంత దైన్యంగా పట్టం ఎందుకు, అప్రయత్నంగా ఆయన నోటించి ఎందుకు వచ్చింది అన్నారు. అయ్యా, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆయన ద్విజుడు. ఎవరు? వాల్మీకి మహర్షి. ద్విజుడు అంటే 2 జన్మలు కలవాడు. జన్మ చేత మామూలుగా బ్రాహ్మణి, కర్మ చేత ఉపనయనం చేత ద్విజుడు అని పడుతుంది. అంటే 2 జన్మలు కలవాడు. దెబ్బ తిన్నది ఎవరండి? అది ద్విజుడే. అంటే పక్షికి 2 జన్మలు ఉంటుంది. గుడ్డులో ఒకటి ఉంటుంది, గుడ్డుగా ఉన్నప్పుడు ఒక జన్మ, గుడ్డు పగిలిన తర్వాత వచ్చిన జన్మ అనమాట. ఒక ద్విజునకు ఇంకో ద్విజుని చూస్తే దయ కలగటంలో తప్పేముందండి? అది ఆశ్చర్యం ఎలా అవుతుందండి? అందుచేత ఈ ద్విజునకు ఆ ద్విజుణ్ణి చూస్తే దయ కలిగిందిట. అందుచేతన అక్కడ చెప్తారు వాల్మీకి మహర్షి ఉన్నది. ఆ ద్విజుణ్ణి చూచి ఈ ద్విజునకు అనుగ్రహం కలిగి అప్రయత్నంగా ఈ ద్విజజాతికి మూలభూతమైన, అంటే సృష్టికి మూలభూతమైనటువంటి బ్రహ్మానుగ్రహం చేత సరస్వతి ప్రతిష్టమయ్యి ఆయన నోటి నుంచి దివ్యమైనటువంటి ఛందస్సుతోటి రామాయణం వచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు, నాయన ఈ రకమైనటువంటి రీతిగా రామాయణాన్ని సాగించవలసింది అని. అప్పుడు ఆ రామాయణాన్ని మహానుభావుడు అనుగ్రహించాడు. ఇది ఉపోద్ఘాత రూపంగా చెప్తారు. ఆయన అట్టి రామకథకు మొట్టమొదట ఆ పరమాత్మ ఆవిర్భవించాలి అనేటంటే రామచంద్రమూర్తి ఆవిర్భవించడానికి తగినటువంటి కారణం ఏమిటి, ఏ రకంగా చెయ్యాలి అని అనుకుంటే
వంశం తాలూకు ఒక పవిత్రతని పరమాత్మ ఆలోచిస్తారు. ఏమిటా పవిత్రత అంటే, ఇంతకు ముందు 64 మంది రాజులు, చాలామంది రాజులు వెళ్ళారు, 64 స్థూలంగా చెప్తారు. 64 మంది రాజుల తాలూకు చరిత్ర ఆలోచిస్తే అందరికంటే మొట్టమొదటి రాజు ఎవరు అన్నారు అంటే, బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరుస వస్తే కశ్యపుడు వస్తే, మరీచి కశ్యపుడు ఈ రకంగా వరుస వస్తే, ఆయన అందరికంటే వివస్వంతుడు అని ఉన్నాడు. అంటే సూర్య భగవానుడు ఆ వరుసలో వస్తే అందరికంటే కకుత్స్థుడు అని ఉన్నాడు. కకుత్స్థుడు అంటే అర్థం ఏమిటి అంటే, ఇంద్రుణ్ణి కాస్త నాకు వాహనంగా ఉంటే నేను యుద్ధం చేస్తానయ్యా అన్నాడు సూర్యవంశపు రాజు, ఒక మహానుభావుడు. అంటే అందువల్ల కకుత్స్థరామ కాకుత్స్థరామ అని అంటారన్నమాట. అలాంటి ఆ కకుత్స్థ వంశంలో పుట్టినటువంటి మహానుభావుడు అని చెప్పి ఆ వరుస రాజులు రాసుకుంటారు. అందులో ఎంతమంది ఉన్నారో తెలిసినా అండి, ధర్మ నిరతులున్నారు, జ్ఞాన నిరతులున్నారు, యోగ నిరతులున్నారు, అలాగే అర్థకామాది సంబంధమైనటువంటి రక్షణ చేసినటువంటి మహనీయులు ఉన్నారు. వీళ్ళలో ధర్మపరాహ, దానపరాహ, యోగపరాహ, జ్ఞానపరాహ, ఇన్ని రకాలుగా. అంటే ఒక వంశంలో పరమాత్మ ఆవిర్భవించడానికి ఆ వంశము ఎంత నిర్దిష్టమైనది, ఎంత గొప్పది, అది కూడా ఆలోచించి పరమాత్మ ఆవిర్భవించారు. అందుచేత సూర్యవంశంలో రామచంద్రమూర్తి ఆవిర్భవించాలి. ఆ రకమైనటువంటి స్థితిలో వస్తూ ఉండగా ఇందులో ఈ వంశంలోనే ఖట్వాంగ మహారాజు అని ఒక మహారాజు ఉన్నాడు. ఆ ఖట్వాంగ మహారాజు యొక్క దివ్యమైనటువంటి జ్ఞానస్థితి చూడండి. ఆయన అనేక సార్లు దేవతలకు సహకారం చేస్తూ ఉండేవారట. దేవతలు, ఇంద్రాది దేవతలు వచ్చి ఖట్వాంగ మహారాజును తీసుకొని వెళుతూ ఉండేవారు. ఇలా వెళ్ళి స్వర్గం నుంచి వస్తూ వెళుతూ ఇలా చేస్తుండగా ఒక రోజును చూచారు, అసలు నా ఆయుర్దాయం అంతా ఇలా వస్తూ పోతూ వీళ్ళకి సహాయం చేస్తూ ఉండటమేనా, పరమార్థం ఒకటి ఉండాలి కదా, నా ఆయుర్దాయం ఎంత ఉంది అని అంటే 48 నిమిషాలు మీ ఆయుర్దాయం అండి అన్నారు. వెంటనే ఆయన స్వర్గం నుంచి కిందికి వచ్చి ఆ 45 నిమిషం 48 నిమిషముల లోపల పరమాత్మ స్వరూపాన్ని అచంచలమైనటువంటి స్థితితో ధ్యానం చేసి మోక్షాన్ని పొందారట ఖట్వాంగ మహారాజు, సూర్యవంశపు రాజు. అంటే వాళ్ళలో ఎంత శక్తి ఉందండి. యోగేనా అంతే తనుత్యజాం అని మహాకవి కాళిదాసు చెప్తారు. సూర్యవంశపు రాజుల యొక్క చరిత్ర ఏమని చెప్పేది కనుక, వాడు ఎలాంటి వాడయ్యా, ఎంత ధర్మనిరతులయ్యా అని చెప్పి. అలాంటి యోగనిష్ఠుడు ఈ ఒక 48 నిమిషముల లోపే. ఎందుకంటే ఈ మాట ఎక్కడొస్తుంది, శ్రీమద్భాగవతంలో పరీక్షన్ మహారాజు అడుగుతాడు స్వామి సుఖయోగినుల వారిని, స్వామి నాకు 7 రోజుల్లో మృత్యు అని శాపం వచ్చిందండి, ఏం చేయమంటారు, 7 రోజుల్లో మరి నేను కృతార్థుని కాగలనా అన్నాడు. చాలా ఎక్కువ సమయం రా నాయన అని అన్నారు పరీక్షన్ మహారాజుతో సుఖయోగినుల వారు. అదేమిటండి అన్నారు, 45 ప్రహరుడు 40 24 48 నిమిషంలో ఖట్వాంగ మహారాజు సూర్యవంశపు రాజు దివ్యమైనటువంటి గతిని పొందాడయ్యా. జ్ఞానం కలిగి శ్రద్ధ కలిగిన వానికి 48 నిమిషాలు సరిపోతుంది. జ్ఞానం లేని శ్రద్ధారహితనకు కొన్ని యుగాలు ఇచ్చినా ఉపయోగం లేదు. అందువల్ల సమయాన్ని ఏకాగ్రత కలిగి సమయం యొక్క విలువ తెలుసుకొని సమయం తాలూకు స్వరూపం తెలుసుకొని శ్రద్ధ కలిగి భగవదారాధన చేస్తే సరిపోతుంది. కాలం ఎంత విచిత్రమైనదో తెలుసునా, సామాన్యంగా ఒక అప్పడం ముక్క ఒడియం ముక్క నోట్లో వేసుకుంటే కరకర కరకర శబ్దం అవుతుంది. కానీ మనకు 70 ఏళ్ళు వస్తే ఈ 70 ఏళ్ళు విడిపోతున్నప్పుడు కానీ వచ్చినప్పుడు విడిపోతున్నప్పుడు మనకేమన్నా శబ్దం వచ్చిందా, సౌండ్ రాకుండా విడిపోతున్నమాట. అంటే పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. కాలం వెళ్ళటం ఎలా వచ్చిందో చూస్తుంటాం. ఇదే బాల్యం మనం చూసుకుంటుంటాం, ఇదే యవ్వనాన్ని అనుభవించాం, ఇదే వృద్ధత్వాన్ని అనుభవించాం. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒరే జాగ్రత్తగా ఉండమని కాలం చెప్తుందా? కాలం చాలా కామ్గా ఉంటుందన్నమాట. కానీ దాని విలువ తెలుసుకోలేకపోతే, దాని పరమార్థం తెలుసుకోలేకపోతే ఎంత సమయమైనా వృధా అవుతుంది. యోగవాసిష్టంలో వాల్మీకి మహర్షి చెప్పారంటారు, 32,000 శ్లోకములు యోగవాసిష్టం. అందులో వస్తుందన్నమాట, ఆయన ఒక శుష్కాపూపము, ఎండిపోయినటువంటి ఒక అప్పచ్చి, అంటే ఒక ఒడియం ముక్క తింటే అప్పడం ముక్క తింటేనే శబ్దం అవుతుందిరా. ఇంతకాలం ఎలా నాయుష క్షణయేకోపి సర్వరత్నైర్నలభ్యతే. ఎన్ని రత్న రాశులు పోసినా ఆయుర్దాయంలో ఒక్క క్షణకాలము రత్నాలు రాసిపోసినా కానీ లభించదు. స వృధా క్రియతే ఏన. అలాంటి క్షణం ఎవరైతే వృధా చేశారో, అలాంటి క్షణ గణం అనేక క్షణాలు ఎవరైతే వృధా చేశారో ప్రమాదస్సు మహానహో. 10 రూపాయలు పోగొట్టుకుంటే కేకలేస్తారే, అది కాదు కేకలేవలసిన విధానం. సమయాన్ని వృధా చేసుకున్నాడే, అంతకంటే భయంకరమైన ప్రమాదం ఏమీ లేదు. అందుచేత అలాంటి దివ్యమైనటువంటి స్వరూపం కలిగినటువంటి ఆ కాలస్వరూపాన్ని తెలియజేసేది, దాని మహిమ తెలియజేసేది శ్రీమద్ రామాయణీ గాథ. ఆ రామాయణ గాథ అటువంటిది. ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్యమైన వైభవం నాయన. ఆ సూర్యవంశపు రాజులలో ఒక మహారాజు నాడు, రఘుమహారాజు అన్నాడు. ఆ రఘుమహారాజు చరిత్ర వాస్తవంగా శ్రీమద్ రామాయణంలో ఈ పూర్వకథలు ఉండవు, కానీ రామాయణాంతరాల్లో ఉంటవి. ఎందుకంటే రామచంద్రమూర్తి సూర్యవంశంలో
రఘువంశంలో ఎందుకు ఆవిర్భవించారు? ఆ రఘురాముడు అంటుంటారే, ఏమిటా రఘురామ దిలీపరాముడు అనరే, కకుస్థరాముడిని ఎక్కడో కొన్ని చోట్ల అంటుంటారే, కానీ ఖట్వాంగరాముడు అనరే. అన్నిటికంటే ఈ రఘురామ అని ఎందుకంటారు అంటే, రఘుమహారాజు తర్వాత అంతటి వ్యక్తి రామచంద్రమూర్తి. ఆ పేరును కలుపుకొని ఆయనతో సమానంగా పరిపాలించిన వ్యక్తి రామచంద్రమూర్తి. అందువల్ల రఘురామ అని అన్నారు. అంటే మొట్టమొదటి కకుస్థుడైతే, మధ్యలో రఘుమహారాజు అయితే, తర్వాత దశరథరాముడు అనమాట. అందువల్ల మంగళాదిని మంగళమధ్యాన్ని మంగళాంతాన్ని అంటారే, మళ్ళా రామునితో సమానమైన ఇంకో రాజుని చెప్పారా అన్నారు. లేరు, రాముని తర్వాత రాజులు. అందువల్ల రామునంతటి రాజు ముందున్నారా అన్నారు. ఉన్నారు. ఆయన రఘు, అక్కడ రా హ్రస్వము, ఇక్కడ రా దీర్ఘము, రఘురామ. ఇది పెట్టుకోండి. ఏమిటా రఘు అంటే, రఘు అనే దానికి లంఘయతే ఇది రఘు అంటే దాటేవాడు, ఎగిరేవాడు అనమాట. అంటే శత్రువుల్ని జయించేవాడు, ధర్మాన్ని అధర్మం నుంచి దాటి ధర్మాన్ని నిరూపించేవాడు. కాబట్టి రఘుమహారాజు అన్నాడు. దిలీప మహారాజు యొక్క కుమారుడు. ఆ దిలీప మహారాజు యొక్క కుమారుడైన రఘుమహారాజు ఎలా ఆవిర్భవించారయ్యా? ఒక కామధేనువును దిలీప మహారాజు సేవిస్తే, ఆ కామధేను పెట్టిన పరీక్షలో ఉత్తీర్ణుడైతే ఆ దిలీప మహారాజుకి రఘుమహారాజు సంతానంగా కలిగారు. ఆ మహానుభావుని యొక్క గొప్పతనం ఇంత అంతని చెప్పవచ్చునా? ఆ రఘుమహారాజు ఎంత గొప్పవాడయ్యా అన్నాడు. ఒకప్పుడు ఆయన సత్రయాగం చేశాడట. విశ్వజిత్ యాగం అంటారు. అంటే సంపాదించిన ద్రవ్యం మొత్తం కూడాను దానం చేశాడు. ఆ విశ్వజిత్ యాగం చేస్తుండగా అప్పుడు పక్కన ధనుర్బాణాలు పెట్టుకొని ఉన్నాడు. వశిష్ఠుల వారు యాగం చేయిస్తున్నారు. ఆయన కూర్చొని హోమం చేస్తున్నారు. చేస్తూ ఉండగా హఠాత్తుగా ఆయన అంబుల పొది అంటే బాణాలు పెట్టుకునేటువంటి ఒక తొట్టె, ఆ తొట్టెలో నుంచి ఒక బాణం తనంతట తానుగా గబగబ వెళ్ళింది. కొన్ని యోజనముల దూరం వెళ్ళి వస్తూ అది నీళ్లు ఒడుస్తూ, అంటే నీళ్ల చుక్కలు కింద పడుతూ వచ్చి మళ్ళా అంబుల పొదిలో కూర్చుందిట. ఇది రఘుమహారాజు యొక్క ధనుర్బాణాల్లో ఉన్నటువంటి బాణాల యొక్క ఆ బుట్టలో నుంచి వచ్చి ఆ ధనుస్సు వెళితే ఎందుకు వెళ్ళింది అని రఘుమహారాజు చెప్పలేదు. అది ఏమిటి అని ఆయనకి చెప్పలేదు, ఊరుకున్నారు. కానీ అక్కడ ఉన్న ఋషులంతా కూడా, ఆ విశ్వజిత్ యాగం చేస్తుంటే ఉన్న ఋషులంతా కూడా చూచారు. స్వామి ఏమిటిది అన్నారు. వశిష్ఠుల వారు చూచారు, యోగ దృష్టితో చూచారు. ఏమని, అసలు ఏమిటి ఈ బాణం ఎలా వెళ్ళింది తనంతట తానుగా? సామాన్యంగా ఒక యోధుడు ఒక ధనస్సుకు పెట్టి ఆ విల్లు ఎక్కువ పెట్టి ఆ బాణం విసిరితే కదా వెళ్ళవలసింది. ఏమీ లేకుండా తనంతట తానుగా బాణం వెళ్ళటం ఏమిటి? వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నీళ్లు ఒడుస్తూ, అంటే నీళ్ల చుక్కలు కింద పడుతూ వచ్చి అంబుల పొదిలో చేరడం ఏమిటి అని అనుకుంటే, వశిష్ఠుల వారు యోగ దృష్టితో చూచి, నాయన ఏమీ లేదు, ఇక్కడ కొన్ని యోజనముల దూరంలో ఒక క్రూరమైన జంతువు ఒక సాధు జంతువుని చంపడానికి ప్రయత్నం చేస్తుంటే యజ్ఞ సమీప భాగంలో కానీ సమీప ప్రదేశంలో కానీ ఎక్కడా కూడా సాధుహింస జరగకూడదు. శశామ వృష్ట్యాపి వినాధవాగ్ని అని మహానుభావుడు కాళిదాస్ చెప్తాడు. ఎలా ఉండేదయ్యా అన్నాడు. ఊనన్న సత్యేష్వధికో బబాధే అంటే బలహీనమైన జంతువుని ఆ దిలీప మహారాజు వీళ్ళ నాన్నగారు పరిపాలిస్తున్న రోజుల్లోనే ఆ మహానుభావుడు దిలీప మహారాజు పరిపాలిస్తున్నప్పుడు క్రూరమైన జంతువు బలహీనమైన జంతువుని బాధించే పరిస్థితే లేదు. మరి ఎలా బతికినవయ్యాను? ఎలాగో బతకవలసిందే తప్ప తమంతట తాముగా ఏదన్నా ఒక జంతువు పడిపోతే దాన్ని ఆహారంగా తీసుకోవాల్సిందే, లేకపోతే వేరే ఆహారం తీసుకోవాల్సిందే తప్ప ఈ జంతువుని వధ్యఘాతక భావం, ఒక జంతువుని చంపి ఒక జంతువు ఆహారం పుచ్చుకునే పరిస్థితి లేదు ఆ దిలీప్ మహారాజు పరిపాలనలో. ఆయన పరిపాలనలోనే అంటే అంతకు మించినటువంటి కుమారుడు ఆయన. అలాంటి రఘుమహారాజు పాలనలో ఎక్కడో ఒక జంతువు పొరపాటున ఆకలి కలిగి ఒక సింహము ఒక లేడిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నది. అలా చేసినందుకు దానికి ప్రతీకారంగా ఈ బాణం తనంతట తానుగా వెళ్ళి ఆ సింహాన్ని చంపి వస్తూ మైలగా అశుచిగా రక్తం ఎప్పుడైతే శరీరంలోంచి వచ్చిందో అది అశుచి పదార్థాన్ని ముట్టుకోవడం చేత తాను అశుచిగా రాకూడదని ఆ బాణం తనంతట తానుగా వెళ్ళి సరయూ నదిలో స్నానం చేసి అక్కడి నుంచి వస్తూ మళ్ళీ అంబుల పొదిలోకి వచ్చిందండి అన్నారు. ఇది రఘుమహారాజు యొక్క ఆ పరిపాలనలో ఆయన బాణానికి ఉన్న శక్తి అన్నమాట. అలాంటి శక్తి మళ్ళా ఎవరికుంది? రామబాణానికే ఉన్నది, ఇంకా ఎవరికీ లేదు. అందుచేతనే ఆ రఘుమహారాజు యొక్క దివ్యమైన పరాక్రమము, పరిపాలన, ఆ స్వరూపము, ఆ మహత్వము కలిగినటువంటి మహనీయమైనటువంటి సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క స్వరూపము శ్రీరామచంద్రమూర్తి ఆ దశరథ మహారాజు యొక్క స్వరూపంలో నుంచి ఆవిర్భవించారు. దశరథ మహారాజుకి ఆయన ఇంతకుముందు కథా ప్రారంభమవుతుంది. ఆనంద రామాయణంలో కథ ఎలా ప్రారంభమవుతుంది? ఒక్కొక్క రామాయణం అండి, కేవలం వాల్మీకి రామాయణమే చెప్పుకోవచ్చు, అభ్యంతరం లేదు. కానీ దాని ఉపోద్ఘాత రూపంగా
పూర్వరంగం కొంత చెప్పుకొని తర్వాత మిగతా కాండలు కానీ కొద్దిగా, ఎందుకంటే అంతా చెప్పలేదండి. అందరినీ సంతోషపెట్టడం ఈ ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. ఎందుకు కాదు అంటే సామాన్యంగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క శైలి, ఒక్కొక్క కథన విధానం అనేటువంటిది ఉంటుంది. అందుచేత ఆయన అది చెప్పలేదు, ఇది చెప్పలేదు. పూర్వరంగం ఏమున్నది, దశరథ మహారాజు ఎవరు, కానీ మనకు ఎక్కడా తీరని సంశయాలు ఇతర రామాయణాల్లో మనం అనుసంధానం చేసుకుంటే ఇక్కడ తీరుతవి. జటాయువునకు దశరథ మహారాజుకు స్నేహం ఎక్కడ ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, దీనికి రామాయణంలో సరి అయినటువంటి స్వరూపము మనకు తెలియబడదు. కానీ ఆనంద రామాయణంలో తెలియబడుతుంది. ఎందుకంటే ఒకప్పుడు దశరథ మహారాజు ఆ గంగలో విహారం చేస్తున్నాడు. తన యొక్క మంత్రి సుమంత్రుడు అనేటువంటి వానితో కలిసి చేస్తూ ఉంటే ఒకడు సముద్రయానం చేస్తూ ఉన్న సందర్భంలో అప్పుడు వెంటనే బ్రహ్మదేవుడితో అడిగాట రావణాసుడు. రావణాసుడు అన్నాడు, ఏమని బ్రహ్మదేవుడితో, స్వామి నాకు ఎవరి వల్ల మరణం ఉన్నది అన్నారు. అంటే బ్రహ్మదేవుడు మరణం అడిగాడు కాబట్టి చెప్పాడు ఆయన, నాయన నీకెవరి వల్ల అంటే దశరథ మహారాజుకి కౌశల్యకి పుట్టినటువంటి ఉన్నది. దశరథ మహారాజుకి కౌశల్యకి పుట్టేటటువంటి కుమారుడున్నాడు రామచంద్రమూర్తి, ఆయన చేతిలో నీకు మరణం నాయన అన్నారు. అయితే అతనేమనుకున్నాడంటే ఈ కౌశల్యని కానీ దశరథ మహారాజుని కానీ సంహారం చేస్తే అప్పుడు వీళ్ళ కుమారుడే కలగడగా ఉంటే గోడ ఉంటే కదా బొమ్మ. ఎప్పుడైతే వీళ్ళిద్దరికి వివాహం కాలేదో, ఏ ఒక్కరు పోయినా ఒకరికి వివాహం కానంటే కదా, అప్పుడు దశరథ మహారాజు పోతే కౌశల్య ఇంకా ఎవరితోనో వివాహం అయితే తనకు మరణం లేదు. కౌశల్య సంహారం చేసినా కానీ దశరథ మహారాజుతో వివాహం ఉండదు. కాబట్టి ఈ రకంగా చేద్దామని అనుకున్నాడు. ఇలాగే కంసుడు కూడా అలాగే అనుకున్నాడు. అశరీరవాణి ఏం చెప్పింది, అస్యాస్తాం అష్టమో గర్భ, నాయన అశరీరవాణి చెప్పింది ఈ దేవకి యొక్క 8వ గర్భం నేను సంహారం చేస్తుందిరా అని అనేసరికి వెంటనే అతను ఏం చేశాడు, ఏమీ లేదు, ఈ దేవకీదేవిని సంహారం చేస్తే సరిపోతుంది, అప్పుడు వెంటనే ఈమె చనిపోతే ఈమెకి అష్టమ గర్భం ఎక్కడ ఉంటుంది, ఇప్పుడే కదా పెళ్ళయింది, చంపేద్దామని అనుకున్నారన్నమాట. అనుకునేసరికి వెంటనే అప్పుడు వసుదేవుడు అన్నాడు, అయ్యా నువ్వు సంహారం చేయవద్దు, ఏషా తవ అనుజ బాల పుత్రగోపమా నాన్ హంతన్నార్హసి కళ్యాణి ఇమాంతం దీనవత్సల అని అన్నాడు మహానుభావుడు. భాగవతం, శ్రీమద్ భాగవతం ఎంత గొప్పదండి. కృష్ణ సన్నిధానంలో అది ఒకసారి స్మరించవలే. ఏమన్నాడు, కంసుడితోటన్నాడు వసుదేవుడు, నాయన ఏష తవ అనుజ, ఏమయ్యా కంస ఈమె నీ చెల్లెలయ్యా, అనుజ బాల పుత్రకోపమ, నీకు సొంత కూతురు ఎలాంటిదో నీ చెల్లెలు ఎలాంటిది, హంతన్నార్హసి కళ్యాణి పెళ్లి కూతురయ్యా, అందుకోసం ఇప్పుడే పెళ్ళయి మమ్మల్ని తీసుకెడుతున్నావు కదా, అలాంటి ఈమెను చంపుతావేమిటయ్యా, హంతన్నార్హసి కళ్యాణి ఇమాంతం దీనవత్సల, నువ్వు దీనవత్సరుడు అయ్యా కంస. అంటే ఎవరన్నా దైన్యం పొందితే వెంటనే వాడిని ఎంతో ఆదరించేవాడివి, నువ్వు ఎందుకయ్యా ఈమెను చంపడానికి ప్రయత్నం చేస్తావన్నారు. వస్తుతః వీడు దీనవత్సరుడా, చెల్లెల్ని చంపుదామని, పెళ్లి కూతురుని చంపుదామని సిద్ధమైన వాడు వీడు దీనవత్సరుడు అండి. ఎంత అసందర్భంగా చెప్పిన మాట. ఆ సరస్వతీదేవి కోపం వచ్చిందట, ఈ మానవులకు వాక్ ఇచ్చి నేను ఎంత పొరపాటు చేశాను అని. ఎందుకంటే అయోగ్యుడిని యోగ్యుడిగా ప్రశంసిస్తూ ఉంటారన్నమాట. ఏమన్నా గొప్పగా వచ్చేసరికి అయ్యా మహానుభావుడు అయ్యా నమస్కారం అయ్యా అంటారు. కానీ వెనకనే ఏమనుకుంటారు, వీడి చెయ్యని అభిరుచి ఉంది అని మళ్ళీ వాడిని అనుకుంటుంటారు. అలాగే కంసుడు చెల్లెల్ని చంపుదామని ప్రయత్నం చేస్తూ పెళ్లి కూతుర్ని అప్పుడే ఆమెను రథంలో తీసుకెడుతూ హఠాత్తుగా నేను చంపుతుందిరా ఈమె గర్భం అనేసరికల్లా చంపుతున్నాడే, దీనవత్సల అని అన్నాడే అని సరస్వతీదేవి కోపం వచ్చింది. ఎవరి మీద, వసుదేవుడి మీద. ఈ మాట అనేది వసుదేవుడు, నువ్వు దీనవత్సల అని. దీనవత్సల అంటే అర్థం ఏమిటో తెలుసునండి, అంటే దీనమైనటువంటి వత్సను తీసుకొచ్చేది అనమాట. అంటే ఒక ఆవు దూడను ప్రసవించిన తర్వాత ఆ దూడను తన దగ్గరికి తీసుకుని నాలికతో దాని శరీరం మీద ఉన్న మాలిన్యాన్ని కడిగేస్తుంది అనమాట. ఇలా ప్రపంచంలో ఏ జీవి, ఏ తల్లి, ఏ పిల్లవానికి, ఏ శిశువునికి చేయదు. వత్సల అంటే, వత్స అంటే దూడను, లా అంటే తీసుకొని వచ్చేది, అంటే నాలికతోటి దాని యొక్క శరీరంలో ఉన్న మాలిన్యాన్ని మొత్తాన్ని తుడిచివేస్తుంది. ప్రపంచంలో ఏ జీవైనా ఇలా చేసే ఉన్నవండి. సర్పం ఉంది, తన గుడ్లను తానే తినేస్తుంది అనమాట. అందువల్ల ఇలాంటి అనేక విపరీత జీవులు ఉంటూ ఉండగా ఏ కన్న తల్లి, అంతకంటే వివేకవంతమైనటువంటి మానవ జాతిలో కూడా ఏ తల్లైనా ఇలా చేస్తుందా, చేయదు. అందుకోసం వాత్సల్యం వాత్సల్యం అంటుంటారు. ఇది ప్రతి చోట ఉపయోగించకూడదు. ఎంతో దృఢమైన, నిర్భరమైన, గాఢమైన అర్థం కలిగినటువంటి శబ్దం అనమాట. అందువల్ల అలాంటి అర్థాన్ని ఇచ్చేట్టుగా దీనవత్సల అని కంసుణ్ణి అన్నాడు వసుదేవుడు. అంటే వత్సను ఏ విధంగా తీసుకుంటుందో ఆ రకంగా ఉండేవాడివిరా అని అనేసరి సరస్వతీదేవి కోపం వచ్చింది. ఎంత దుర్మార్గుడి పట్ల ఇంత మంచి పదం ఉపయోగిస్తే అది సరస్వతిని ఉపయోగించినట్టే కదా. ఆమె కోపం వచ్చింది. కోపం వచ్చి మానవులకు వాక్యవ్వకూడదు అనుకున్నదిట.
అనుకొని మళ్ళా వెంటనే ఆమె సర్దుకుంది. ఎందుకంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ ఈ వసుదేవుని గర్భవాసానికి కుమారుడుగా పుడతాడు, ఈయన అన్నాడు అంటే అది తప్పెందుకు అవుతుంది, ఇందులో ఏదో అంతరార్థం ఉండుంటుందని మళ్ళా ఒకసారి సరస్వతి అమ్మవారు ఆలోచించిందిట. అదేమని, ఒకని దగ్గర ఒక ఆవు దూడ ఉందిట. ఆవు కాస్త తప్పిపోయింది. తప్పిపోతే రాజుగారి దగ్గరికి వచ్చి, ఓ రాజా, నా ఆవు తప్పిపోయిందండి, ఆ పిల్ల కాస్త అంబా అంబా అని ఏడుస్తున్నదండి, దానికి ఆ తల్లిని ఇప్పించే ప్రయత్నం చేయండి, ఎవరితో మీరు వెతికించండి అన్నట్ట. అంటే దూడ ఒక్కటే ఏడుస్తున్నది అని అంటే, అవునండి అని. ఏదో ఆ దూడ తీసుకురా అని చెప్పి ఆ దూడను కాస్త తీసుకున్నట్టు రాజు ఆవును వెతికించడం పోయి ఉన్న దూడను కూడా అపహరించాట. వాడు ఎటువంటి దుర్మార్గుడో అలాంటి దుర్మార్గుడు వీడు అని అర్థం వస్తుంది, ఎవరిని దీనవత్సల అనేటువంటి దానికనమాట. అందువల్ల నిందార్థం వచ్చింది కాబట్టి సరిపోయింది అనుకున్నారు. అంటే ఆ వాక్కు శబ్దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏ ఏ శబ్దంలో ఎంత అర్థం ఉంది కూడా చెప్పినటువంటి మహనీయమైనటువంటి వాంగ్మయము సంస్కృత వాంగ్మయము. అందుచేత ఆ దశరథ మహారాజు యొక్క కుమారుడుగా పరమాత్మ ఆవిర్భవించారు. ఎప్పుడండి? మొట్టమొదట అశ్వమేధయాగం చేశారు. అశ్వమేధయాగం చేయడానికి గల ప్రయోజనం ఏమిటి? సంతాన ప్రతిబంధకమైనటువంటి దోషములు ఏవైనా ఉంటే ఆ దోష నివృత్తి కొరకు ముందు అశ్వమేధయాగం చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు శుద్ధుడయ్యాడు. ఇప్పుడు ఏ పని చేస్తున్నారు? పుత్రకామేష్టి చేశారు. పుత్రకామేష్టి ఎవరిని? వృష్యశృంగుడున్నాడే ఆ మహానుభావుని తీసుకొస్తే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ కాస్త వర్షం కురుస్తుందని ఆ రామపాదాదుడికి ఆ సాక్ష్యంగా ప్రత్యక్షంగా కనిపిస్తే అట్టి మహనీయుని తీసుకొచ్చి ఆయన ద్వారా యజ్ఞం చేయించి అప్పుడు ఆ యజ్ఞ పాయసాన్ని అందరికీ ముగ్గురు భార్యలకు కూడాను, వస్తుత ఆయనకి 700 మంది భార్యలని కొన్ని చోట్ల చెప్పారు. అది కాదయ్యా, ఇంకా ఎన్ని కొన్ని చోట 350 మంది అని రకంగా చెప్పున్నారు. శ్రీమద్ రామాయణంలో అలాగే వస్తుంది. అంతమందిలో కూడా ముగ్గురు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, ఆ ముగ్గురికి కూడాను ఈ పాయస విభాగం చేశారు. పాయసాన్ని కూడా ఎన్ని రకాలుగా విభాగం చేశారు, దీనికి పెద్ద విచారం ఉన్నదనమాట. అయితే అందులో సగభాగము కౌశల్యకు, మిగతా సగభాగం ఇద్దరికి సుమిత్ర కైకేయికి ఇచ్చారు. కానీ కైకేయికి ఇచ్చినప్పుడు మళ్ళా అందులో కూడా ఏం చేశారయ్యా అన్నారు. ఆమె సగభాగాన్ని అంటే కైకేయికి ఇచ్చిన దాంట్లో ఒక భాగం 2 భాగాలను చేసి ఒక భాగాన్ని సుమిత్రకి, కౌశల్యకి ఇచ్చినటువంటి సగభాగంలో ఒక భాగాన్ని సుమిత్రకి ఇస్తే అప్పుడు ఆమెకి సంతాన ద్వయం కలిగిందని చెప్పి. ఎందుకంటే ఒకే ఒక్క విష్ణుమూర్తి 4 రూపములుగా ఆవిర్భవించారు, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏకైవ మూర్తి చతుర్థ బిభిదే అన్నమాట. అంటే ఒకే ఒక్క మూర్తి విష్ణుమూర్తి 4 రూపములుగా బిభిదే భేదాన్ని పొందారన్నమాట. ఎక్కడ చూడండి, ఇక్కడ రామాయణంలోనే ఉంది, జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుస్తుంది. ముందుగానే నేను విన్నవించుకుంటున్నా మీ అందరికీ కూడా, రామాయణం ఎటువంటిది అంటే ఒక్క మామూలుగా భక్తి చేత వచ్చేది కాదు, యుక్తి చేత వచ్చేది కాదు, మాటలు వస్తే వచ్చేది కాదు, వ్యుత్పత్తి చేత రావాలి, యుక్తి చేత రావాలి, భక్తి చేత రావాలి. ఇంత భక్తి ఉండవలే, యుక్తి ఉండవలే, వ్యుత్పత్తి ఉండవలే ప్రతి పదమునకు. లేకపోతే ప్రపంచంలో ఇంకా ఏ గ్రంథమునకు, ఏ పురాణ గ్రంథానికి లేనన్ని వ్యాఖ్యానములు శ్రీమద్ రామాయణానికే ఉన్నవి. శ్రీమద్ రామాయణానికి ఇప్పటికి లభిస్తున్న వ్యాఖ్యానములు 40 ఉన్నవి. అందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోణంతో వాళ్ళు చెప్పారు. ఒకడు చెప్పింది మళ్ళా చెప్పరా, చెప్పినా కొంత భాగం చెప్పారు, చెప్పని విషయాన్ని కొంత భాగంగా చెప్పారు. ఎంతమంది త్రిమతస్థులు, భక్తి సంప్రదాయవాదులు ఎంతమంది చెప్పారు, శాక్తేయులతో సహా వ్యాఖ్యానం రాశారు. శైవులు కూడా శివపరంగా కూడా వ్యాఖ్యానం చేశారు. ఎందుకంటే వాళ్ళ భావానికి అలా తోచి అలా వ్యాఖ్యానం చేసినటువంటి సన్నివేశాలు ఎన్నో ఉన్నవి. అలాంటి మహనీయమైనటువంటి కావ్యము. అందుచేత ఒకే మూర్తి 4 రూపములుగా ఉన్నది అన్నారు. ఒక 4 మూర్తులు కలిసి ఒక రూపంగా అయింది కూడా ఉంది. భాగవతంలో తెలుస్తుంది. సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత, ఈ 4 కలిసి ఒక్కరైపోయారట. ఎవరైనా? ప్రహ్లాదుడు అనమాట. 4 కలిసి ప్రహ్లాదుడు అయిపోయారు. అందుకంటే ఒక్కడే అన్ని రకములుగా భక్తిని చెప్పాలనుకున్నారట. ఒక్కరి ద్వారానే 4 చేసే పని చూపించారు. అంత గొప్పదనమాట ప్రహ్లాద భక్తి. ఆ రకంగానే వాళ్ళు మొదట ఎలా ఉన్నారు? సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు 4 కూడా ముందు ఒకరేట. ఆ ఒకరు 4 అయ్యారట. ఎందుకంటే పరమాత్మ స్వరూపాన్ని ఆరాధించడం ఒక్క రూపంగా బాగుండదు, 4రంగా ఆరాధిద్దామని ఒకే రూపం 4 రూపాలుగా అయ్యారు. అందుకోసమే ఆ పదాలు చూడండి. సనక సన ఉంటుంది, సనందన సన ఉంటుంది, సనత్కుమార సన ఉంటుంది, సనత్సుజాత సన ఉంటుంది అనమాట. ఆ సన అనే దానికి ఇచ్చుట, జ్ఞానమునిచ్చుట అని అర్థం అనమాట. అందుకోసమే ఈ సన చతుష్టయం అంటుంటారు వీళ్ళని. అందుచేత ఒకే రూపము 4 రూపములుగా ఉంది, భక్తి విస్తృతంగా చెప్పాలని. అయితే ఒకే రూపంతో 4 రకాల భక్తి కూడా చెప్పాలని మహనీయుడు ప్రహ్లాద స్మరణ భక్తిని ప్రహ్లాద రూపంగా చెప్పారట.
అదే రీతిగా పరమాత్మ ఒకే స్వరూపము, ఒకే పరమాత్మ 4 రూపములుగా ఆవిర్భవించారు. అప్పుడు వారికి నామకరణం చేశారు. ఏమని చేశారయ్యా అన్నారు? రామ లక్ష్మణ భరత శత్రుఘ్నేతి సంజ్ఞయా. చూడండి, అంటే ఇది భాగవతంలో కూడా వస్తుంది మాట. రామ లక్ష్మణ భరత శత్రుఘ్న అనే పేరుతోటి అన్నారు. పేరు ఒకటేనా అండి? 4 పేర్లు కదా, పేర్లతోటి అని బహువచనం వేయకుండా ఒకే ఒక్క మాట వేశారు. సంజ్ఞయ అంటే పేరు చేత. అంటే ఒక పేరేమిటి? 4 పేర్లు పెట్టి ఒక పేరుతో అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. ఇది వ్యాఖ్యానం చేస్తారు. కానీ శబ్దమునకు ఆ శక్తి ఉంది. మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోవాల్సింది, రామాయణం గురించి తెలుసుకునేటప్పుడు కాళిదాసు ఒక మాట చెప్పాడు. నాయన ఒక మాట చెప్తాను, కవి యొక్క శక్తి, వాక్కు యొక్క శక్తి ఎంత గొప్పది అంటే, ఒక విలుకాడుని తీసుకోండి. ఒక విలుకాడు ఒక బాణాన్ని ఎక్కుపెట్టి ఒక అంత దూరంలో ఉన్నటువంటి దాన్ని కొట్టడానికి ఆ నారికి ఎంత మటుకు లాగాలో ఆ సెంటీమీటర్ లెక్క ఉంటుంది. ఇంత పెట్టి లాగితే ఖచ్చితంగా దాన్ని కొడుతుంది అని ఉంటుంది. ఇంతకంటే కొద్దిగా దూరంగా ఒక చెట్టు ఉంది. ఆ చెట్టును కొట్టాలంటే ఇంకొద్దిగా లాగి కొడతాడనమాట, అంతకుపోతుంది. ఇంతకంటే దూరంగా ఉన్నది, ఎక్కడో పర్వతం దగ్గర ఉన్నదాన్ని కొట్టాలంటే దాన్ని లాగి కొట్టే విధానం వేరుంది. అంటే ఒక శబ్దమునకు ఇంతే అర్థం ఇవ్వాలంటే దాన్ని ప్రయోగించే శబ్దం ఒకటి ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ అర్థం రావాలంటే అంతకంటే విలువైనటువంటి శబ్దాలు ఉంటవి, అందులో అంత గర్భితార్థాలు ఉంటవి. అంతకంటే విలువైనటువంటి విషయాన్ని తీసుకురావాలంటే అంతకంటే గొప్ప అర్థాలు ఉంటాయన్నమాట. అది రామాయణంలో ఉన్న శక్తి. ఎందుకంటే ఇది మనం తీసుకొస్తే రాదు, ఆ శబ్దములలో అంత నిగూఢమైనటువంటి అర్థం. మనం మాట్లాడే మామూలు మాటలకే నేను మాట్లాడడం చూసావా, నేను అంతరార్థం వచ్చేట్టు మాట్లాడాను చూసావా అని మనం అనుకుంటాం. అంటే బుద్ధిహీనులమైన మనకే మనం మాట్లాడే మాటల్లోనే 2 అర్థములుంటే, మహనీయుడైనటువంటి తపస్సు చేసినటువంటి ఆ రామచంద్రమూర్తి పరిపూర్ణ కరుణా కటాక్షాన్ని పొందినటువంటి వాల్మీకి మహర్షి యొక్క వాక్కులో ఎంత గభీరమైనటువంటి, ఎంత బహ్వర్థ ప్రతిపాదకమైనటువంటి ఆ శ్లోకజాతం ఉంటుందండి. అందుకోసం ఎంత చదివినా ఎంత చదువుతున్నా ఇంకా తెలుసుకోవలసిందే. రామాయణం తాలూకు గొప్పతనం అది. అందుచేత ఒకే ఒక్క మూర్తి 4 మూర్తులుగా ఆవిర్భవించారయ్యా. రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఇతి సంజ్ఞయ, ఆ పేరుతో ఆవిర్భవించారట. శబ్దమును చూచారా? పరమాత్మ ఆ నామకరణం చేసినప్పుడు రామచంద్రమూర్తికి రామ అన్నారు. భావార్థ రామాయణమని ఒక రామాయణం ఉన్నది. అది ఏకనాథ మహానుభావుడు, ఏకనాథుడని మహారాష్ట్ర భాషలో 24,000 శ్లోకములతో ఉన్న శ్రీమద్ రామాయణాన్ని 40,000 శ్లోకములతో మరాఠీ భాషలో రాశారు. అయితే రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఉంది. రామాలో రా అనే అక్షరం ఉంటుంది, భరతాలో రా అనే అక్షరం ఉంటుంది, లక్ష్మణలో రా అనే అక్షరం ఉంది, శత్రుఘ్నాలో రా అనే అక్షరం ఉంది. మీరంటారు లక్ష్మణలో రా అనే అక్షరం ఏముంది అని. కానీ రవయో రభేద అని, రాకి లాకి సంస్కృతంలో భేదం లేదు. లా ఉన్న చోట రా చెప్పుకోవచ్చు. బృహన్నర అన్నమాట. బృహన్నల అన్నప్పుడు నల అని చెప్తారన్నమాట. అందుకోసమని లక్ష్మణ అంటే లక్ష్మణ. అందుచేత రామచంద్రమూర్తి తన ఆయుధ రూపంగా ఉన్నటువంటి వాడు, తన వాహన రూపంగా ఉన్న ఆదిశేషు రూపమైన శంఖచక్రాది రూపమైనటువంటి ఆ తన సోదరుడు తనకుతో ఏమాత్రం భేదం లేదు. గుర్తుపెట్టుకోండి, ఆయుధములకు ఆయుధం కలిగిన పరమాత్మకు భేదం లేదు. ఎక్కడా న్యూనాధిక భావం చూపబడదు, అది న్యూనాధిభావం చూడకూడదు. అందుచేత అలాంటి రీతిగా ఉన్నటువంటి వాళ్ళకి కూడాను ఎలాగా తనకున్న రేఫ వాళ్ళకి ఉండేటు, తనకున్న అర్థం వాళ్ళకి ఉండేటు అలా చేశారన్నమాట. అందువల్ల రామ లక్ష్మణ భరత శత్రుఘ్న అన్నిట్లో కూడా రామ ఉంది. ఈ రామానుకు రేఫ ఏం చేస్తుంది అన్నాడు? పాపదాహక రేఫ పాపస్య దాహక. రేఫ ఏం చేస్తుంది? పాపదాహకం అవుతుంది. అదేమిటండి, రావణాలో కూడా రావుంది కదా పాపదాహకం అన్నాడు. ఎప్పుడవుతుంది? రామకథానుబద్ధమైనప్పుడు రావణ కథ కూడాను పాపదాహకం అవుతుంది. అంతే తప్ప రావణాసురుడు అర్థం చూడండి, రావయతి భీషయతి ఇది రావణ. రావణ అనే దానికి భీషయతి అంటే సజ్జనులను భయపెట్టేవాడు. ఆ శబ్దమునకు అర్థము విపరీతమై ఉన్నది కాబట్టి, ఆ లక్షణం విపరీతం కాబట్టి అది నీకు రామనామం బదులు రావణనామం చేసుకుంటానంటే ఆ ఫలితం రాదు. ఏ శబ్దంలో ఏ అక్షరం తర్వాత ఏది ఉండవలనో ఆ అక్షరం ఆ అనుబద్ధం చేసినప్పుడే ఆ అర్థం ఉంటుందన్నమాట. అందుచేత రామ అంటే ఎంత అర్థమో లక్ష్మణ, రాముడు ఆనందింపజేసేవాడు కాబట్టి రాముడు. అది కాదు రాక్షసానాం మరణం యస్మాత్ రామ, రాక్షసులకు మరణము ఎవని వల్ల కలుగునో ఆయన రాముడయ్యా అని అన్నారన్నమాట.
అందుచేత రా ఆ రామనామ దీంట్లో రామకృనామతంలో చెప్తారు, రా శబ్దోచ్చారణాదేవ ముఖాన్ నిర్యాంతి పాతకాహ. మీరు రా అని పలకాలంటే రెండు పెదములు విరచకుండగా రా అని పలకలేము. రా అనగానే నోరు విప్పారుతుంది. విప్పారంగానే ఏమవుతుంది, ఈ రేఫ వన్నివాచకం పాపదాహకమైనటువంటి వన్ని. ఎప్పుడైతే రా అనగానే నోట్లో నుంచి పాపాలని ఒక్కసారి హృదయంలో ఉన్న పాపాలని బయటకు వస్తుంటారు. వెంటనే మాది కాస్త మళ్ళా పాపాలు ప్రవేశిస్తావేమనో మా అంటారు. మా అనగానే రెండు పెదములు కలుస్తామన్నమాట. కలిసిపోయిందంటే మళ్ళా పాపములు ప్రవేశించే అవకాశం లేదు. అందుకోసం రామ్ 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 అని అంటుంటారు. ఉత్తర దేశంలో అది రామ్ బీజం అనేటటువంటి రామనామ బీజము రామ్ బీజం అంటారు అన్నమాట. అందుచేత ఆ రామనామం యొక్క ఆ స్వరూపం అది. లక్ష్మణ అంటే రక్షించే లక్షణం కలవాడు కాబట్టి లక్ష్మణ. భరత భరించేవాడు. శత్రుఘ్న శత్రువుని సంహారం చేసేవాడు. ఇలా ఒక్కొక్క అర్థము స్థూలంగా చెప్తాను. ఉత్తరత్ర పరమాత్మ నాకు వాక్కిస్తే స్ఫూర్తిస్తే ముందు రోజుల్లో రేపటి నుంచి కూడాను ఇంకా కథా విశేషాన్ని మనం చెప్పుకోవచ్చు. అయితే మనం బాలకాండ మొత్తం పరిశీలిస్తే రామచంద్రమూర్తి స్త్రీత్రయోద్ధారం చేశారు. అంటే ముగ్గురు స్త్రీలను ఉద్ధరించారయ్యా అని. ముగ్గురు స్త్రీలను ఉద్ధరించడం అంటే ఏమిటి అన్నారు అంటే, రామచంద్రమూర్తి దగ్గరికి విశ్వామిత్రుడు వారు వచ్చినప్పుడు సందర్భంలో అప్పుడు ఆయన ఏమన్నారంటే, నాయన దశరథ, వశిష్ఠుల వారు అర్ఘ్యపాద్యాదులు ఇవ్వటము అంతా జరిగింది. ఆయన ఏమిటి పరిస్థితి ఒక ఆజ్ఞాపించండి అంటే, ఆ రామచంద్రమూర్తిని నా వెంట పంపించవయ్యా అన్నారు. పంపించవయ్యా అంటే, స్వామి పసిపిల్లవాడండి, వాడిని ఎలా కాకపక్షధరుడు, అతన్ని పంపించడం కుదరదు, కాబట్టి మన్నించవలసిందే, ఆ పని నేను చేస్తాను, నేను మీరు వస్తానన్నారు. ఆయన నీకు తెలియదు, నీకు కుమారుడు దగ్గరగా ఉన్నా కాబట్టి అహం వేద్ని మహాత్మానం రామం సత్యపరాక్రమం. నీకేం తెలుసయ్యా నీ కొడుకు గురించి, నాకు తెలుసు అన్నాడు. అక్కడ చూడండి, అహం అని ఎప్పుడైనా అన్నామంటే దాంట్లో ఒక దర్పము, నాకు తెలుసు అంటాము, నాకే తెలుసు అంటాము, ఇలాంటివన్నీ కూడా అహంకారాన్ని సూచిస్తామన్నమాట. అందుకోసమని అహం వేద్ని విశ్వామిత్రుల వారు వచ్చారు. ఎవరైన పేరు చూడండి, రామాయణంలో భాష, రామాయణంలో వచ్చిన ఋషులు, వాళ్ళ పేర్లు, వాళ్ళ విషయం చూడండి. రామచంద్రమూర్తిని తీసుకోవడానికి వచ్చిన విశ్వామిత్రుల వారు తన యజ్ఞ సంరక్షణ కోసం రాలా. ఆ యజ్ఞ సంరక్షణ అనే నిమిత్తంతో ప్రపంచం మొత్తానికి హితం కలగాలనే ఉద్దేశంతో విశ్వస్య మిత్ర విశ్వామిత్ర. ఆ దీర్ఘం ఎందుకు వచ్చింది అన్నాడు. వ్యాకరణ రీత్యా వచ్చిన దీర్ఘం తప్ప ఇంకో అర్థం కాదు. విశ్వం మొత్తానికి కూడాను మిత్రుడు అంటే హితం చేకూర్చేవాడు. అడగకపోయినా ఋషులంతా కూడా అయ్యా మమ్మల్ని రక్షించండి, ఆ రామచంద్రమూర్తిని తీసుకురండి అని ఎవరు అడగల. అడగకపోయినా హితం చేసేవాడినే మిత్రుడు అంటారన్నమాట. అవిజ్ఞాతం హితం కుర్యా తన్మిత్రం మిత్రముచ్యతే. స్నేహితుడు అంటే ఏమిటండి అన్నాడు. అంటే ఎవరైనా వచ్చి మనం గుండె మీద కొట్టబోతుంటే మనం ఏం చేస్తామండి, ఇలా గుండె చూపిస్తామా, చూపించాం, రెండు చేతులు అడ్డు పెడతామన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎవరుంటారు, పరమాత్మ హృదయ స్థానంలో ఉంటాడు. పరమాత్మ స్థానానికి దెబ్బ తగలకూడదు, అందుకోసం రెండు చేతులు అడ్డు పెడతాం. ఆ గుండె పోయి చేతులను అడిగిందా, అయ్యా చేతులారా నన్ను రక్షించండి అని అడిగిందా, అడక్కపోయినా చేతులు అడ్డు పెట్టి గుండెను రక్షించుకోవట్లా. అలాగే బయటికి పెడితే బ్రహ్మాండమైన గాలి వస్తే ఆ గాలి కాస్త ధూళి వచ్చి కళ్ళల్లో పడుతుంటే వెంటనే కళ్ళు మూసేస్తామే. ఈ కనురెప్పల్ని అడిగిందా, కనుగురుడ్డు అడక్కపోయినా కనురెప్పలు వచ్చి దాన్ని మూసి దాన్ని రక్షించరా. అలాగే అడక్కపోయినా ఎవరైతే ఉపకారం చేస్తారో అట్టివాన్నే మిత్రుడు అంటారన్నమాట. అందుచేత అవిజ్ఞాతం హితం కుర్యా తన్మిత్రం మిత్రముచ్యతే. తెలియకుండగానే తన వాళ్ళకి హితం చేసేవాడిని మిత్రుడు అంటారు. అలాంటి మిత్రుల్లో ప్రపంచం మొత్తానికి హితం కలగజేసిన వారు విశ్వామిత్రుడు. అట్టి విశ్వామిత్రుడు వారు రావటము, ఆయన యాగ సంరక్షణ అనేటువంటి నిమిత్తం పెట్టుకోవడం. వాస్తవంగా యాగ సంరక్షణ చేయవలసినటువంటి అవసరం విశ్వామిత్రుల వారికి లేదు. పరిశీలించండి, విశ్వామిత్రుల వారు తమ చరిత్ర చెప్పినప్పుడు కానీ, ఇందులో చరిత్ర వచ్చినప్పుడు కానీ తపోనిష్ఠుడుగానే వస్తుంది తప్ప అనేక యజ్ఞయాగాది క్రతువులు చేసి బ్రహ్మాండంగా చేసినట్టు ఎక్కడా ఉండదు. తపోనిష్ఠుడు జ్ఞాననిష్ఠుడు అయినటువంటి మహనీయునకు కర్మాసక్తి కలిగినటువంటిది, కర్మ వల్ల వచ్చేటువంటి ఆభ్యుదయకమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని ఆయన కోరుకోడు. ఎందుకు చేశాడు? లోకహితం కోసం చేశాడు. లోకహితం కోసమే రామచంద్రమూర్తిని పిలుచుకొచ్చాడు. అందువల్లనే ఆయన విశ్వామిత్రుడు అనబడ్డాడు. అలాంటి విశ్వామిత్రుల వారు వచ్చి ఎప్పుడైతే పంపించమని అనేసరికి ఆయన పంపించడానికి ఇష్టపడక అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. నాయనా దశరథ, నీకు తెలియదు, నీ కుమారుడు గురించి నీకు తెలియదు, నీకంటే నాకు బాగా తెలుసు.
నా తరువాతనే వశిష్ఠునకు తెలుసు. అందుకోసం ఆ మాట తర్వాత వస్తుంది, అహం వేద్మి మహాత్మానం. మహాత్ముడైనటువంటి రాముని అహం వేద్మి, నాకు తెలుసు. ఏమని తెలుసు? మహాత్ముడని తెలుసు. అంతేకాదు మహే ఆత్మ యస్యాసో మహాత్మ అన్నమాట. మహే అంటే నిర్గుణమైన పరమాత్మ లేదా శుద్ధమైన మహావిష్ణువునందు ఆత్మ తన యొక్క స్వరూపం కలవాడు. అంటే నాకు ఎల్లప్పుడూ కూడాను పరమాత్మ యందే భక్తి కలదు. అలాంటి ఆ మహాత్ముడైనటువంటి ఆ మహానుభావుణ్ణి తెలుసుకుంది నాకే తెలుసునయ్యా. అహం వేద్మి మహాత్మానం. ఎవరిని? రామం, రాముణ్ణి అన్నమాట. రాముడు ఎవరయ్యా అన్నారు అంటే నీ రాముడు కాదు నాయన, మా రాముడయ్యా అన్నాడు. అహం వేద్మి మహాత్మానం రామం. అంతే, రాముణ్ణి నేను తెలుసునయ్యా, నాకు తెలుసయ్యా రాముడి గురించి, నీకు తెలియదు. నీకు నీ రాముడు కాదు, రాముడు. ఆ రాముడు ఎవరయ్యా అన్నాడు. ఎవరైనా సరే, ఎవరికైనా సరే అందరికీ కూడా ఆయనే మహానుభావుడు. రామం మహాత్మానం. ఎలాంటి వాడయ్యా? మహాత్ముడయ్యా. అహం వేద్మి మహాత్మానం రామం అన్నాడు. రాముణ్ణండి అన్నాడు. నీ రాముడు కాదు నాయన, నీ రాముడు అనుకోవద్దు. సమస్తమైన వారికి ఆనందం కలిగించేవాడు కాబట్టి రామం. ఇంకా ఎలాంటి వాడైనా సత్యపరాక్రమం. అహం వేద్మి మహాత్మానం, అహం వేద్మి రామం, అహం వేద్మి సత్యపరాక్రమం. నాకే రాముని గురించి తెలుసు, నాకే మహాత్ముడని తెలుసు, నాకే సత్యపరాక్రముడని తెలుసు. సత్యపరాక్రముడు అంటే ఏమిటి? సత్యం చేత ఇతరులను అధిగమించేవాడు కాబట్టి సత్యపరాక్రముడు. నా వలే అనగా రామచంద్రుని వలె సత్యమైనటువంటి ఆ సత్యంలో ఇతరులను అధిగమించే శక్తి కలిగిన వాడు ప్రపంచంలో ఎవ్వరు లేదయ్యా. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. వశిష్ఠోపి మహాతేజ. వశిష్ఠుడు తెలుసయ్యా. ఆ వశిష్ఠుడు కూడాను చాలా గొప్పవాడు. ఆయనకి తెలుసు. ఎవరి తర్వాత? నా తర్వాత, విశ్వామిత్రుని తర్వాత రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం తెలిసిన వాడు వశిష్ఠుల వారయ్య. తర్వాత ఎవరికి తెలుసు? ఏ చాన్యే తపసి స్థితా. ఎవరైతే తపోనిష్ఠులై ఉన్నారో వాళ్ళకు కూడా తెలుసునయ్యా అన్నారు. అందరికంటే ఎవరికి తెలిసింది? రామచంద్రమూర్తి యొక్క గొప్పతనము మహానుభావుడు విశ్వామిత్రునికి తెలిసింది. అందువల్ల ఆ విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని వెంట పెట్టుకుని వెళతానంటే ముందు దశరథ మహారాజు వద్దంటే కూడాను ఎట్టకేలకు ఆ వశిష్ఠుల వారు చెప్పిన తర్వాత మహానుభావుడు రామచంద్రమూర్తి వెళుతూ వెళుతూ లక్ష్మణస్వామి వెంటరాగా వెళుతున్నారు. వెళుతుంటే ఒక రోజున అంతా ఆ సందర్భంలో ఆ మహానుభావులకు గురుస్థానంలో ఉండి ఒక శిష్యునకు ఏది అవసరమో, ఎంత అవసరమో, ఏ కథ చెప్పడం ద్వారా ఏ రకమైనటువంటి గొప్పతనం తెలియబడుతుందో అదంతా ఉపదేశం చేశారు. మధ్యలో తెల్లవారుజామున ఒక్కసారి రామచంద్రమూర్తికి ఆయన కౌసల్య సుప్రజ రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఆయన చూడండి, కౌసల్య సుప్రజ రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. కౌసల్య యొక్క సుప్రజ, ప్రజ వేరు సుప్రజ వేరండి. అంటే రామచంద్రమూర్తిని చూచి ఆయన విశ్వామిత్రుడు అన్నాడు కౌసల్య సుప్రజ. కౌసల్య యొక్క సుప్రజ, ప్రజ వేరు. ప్రజ అంటే సంతానము, సుప్రజ అంటే మంచి సంతానం నాయన. కాబట్టి రామచంద్రమూర్తిని ఉద్దేశించి ఆయన ముఖం చూచి, నిద్రలో ఇచ్చినటువంటి ఆ ముఖాన్ని చూచి ఆశ్చర్యంగా ఆనందపడుతూ మహానుభావుడు చెప్పాడు విశ్వామిత్రుడు కౌసల్య సుప్రజ. కౌసల్య యొక్క సుప్రజ శోభనమైన సంతానం అయ్యా నీవు. కౌసల్య సుప్రజ. ఎందుకంటే దశరథ మహారాజుని పంపించమంటే అజా నేను పంపించను, నా కుమారుణ్ణి అని ఆయన తిరస్కారంగా చెప్పారు. కానీ కౌసల్య అడ్డు చెప్పల. అందువల్ల ఆయనకు అనిపించింది ఆ కౌసల్య ఎంత గొప్పది, ఈ దశరథ మహారాజు ఏ రకంగా కూడాను పంపించడానికి ఇష్టపడలా, ఆమె మాత్రం ఏ రకంగా కూడాను ఆయన తిరస్కరించలేదు. కాబట్టి ఈ తల్లి పోలికలు ఈ పిల్లవానికి ఉన్నవి అని చెప్పి మాతృముఖ ధన్యో మాతృముఖ సుత అని. అంటే తల్లి పోలిక కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అంటే రామచంద్రమూర్తి ఏ రకంగా ఉన్నారయ్యా అన్నారు. ఏ రకంగా తనకి ఇష్టపడి ఏమన్నా ఉన్నారా? వాస్తవంగా రామచంద్రమూర్తి నాన్న నేను వెళ్ళను, నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళను అని అంటే అనవచ్చు. కానీ అలా అంటే దశరథుని యొక్క ప్రజ సంతానం అవుతాడు తప్ప సుప్రజ కాడు. సుప్రజ అంటే ఏమిటి? నాన్నగారు వెళ్ళమన్నా ఈ రకంగా ఆయన చెప్పారు అంటే వెళ్ళి తీరటమే. నేను వెళ్ళను, నాకు ఈ భౌతికమైనటువంటి సుఖాల మీద వాంఛ ఉన్నది, నేను భవనాల్లో ఉంటాను అంటే అప్పుడు విశ్వామిత్రుల వారు చేయగలిగింది ఏదీ లేదు. కానీ ఆ తల్లికి కొడుకు కాదు, మంచి కొడుకు సుప్రజ, నాయన శోభనమైన సంతానం అయ్యా. అందుకోసం కౌసల్య సుప్రజ రామ అన్నారు. అందుకోసమని అంతకు ముందు చెప్తారు నాయన, చెప్తారు ఏమయ్యా ఏ రకంగా నువ్వు తెలుసుకుంటున్నావు రామచంద్రమూర్తి యొక్క గొప్పతనాన్ని, నీకేం తెలుసయ్యా? విశ్వామిత్ర అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. నేను ఎటువంటి వాడును, నీవెటువంటి వాడివో దశరథ గ్రహించు. నేను మోక్షార్థిని అంతే తప్ప నేను భోగార్థిని కాదు. నీవు దశరథ, నీవు భోగార్థివి. రామచంద్రమూర్తి తత్వం తెలియాలంటే మోక్షార్థికి తప్ప భోగార్థికి
తెలియదు, నీవు భోగార్థివి, నీకు తెలియదు. నేను యోగిని, నాకు తెలుసు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. నేను యోగిని కాబట్టి మోక్షాభిలాష కలవాడిని, నువ్వు భోగాభిలాష కలిగిన వాడివి. నీ దగ్గర ఉన్న నీ కుమారుని యొక్క గొప్పతనం నీకు తెలియదయా. కాబట్టి అతి పరిచయాద్ అవజ్ఞ సంతతగమనాద్ అనాదురో భవతి. నీ దగ్గర ఉండటం చేత ఆ మహనీయుని యొక్క గొప్ప స్వరూపాన్ని నీవు తెలుసుకోలేకపోతున్నావు అని చెప్పన్నారన్నమాట. అందుచేత ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి వైభవం ఉన్నదే, ఆ రామచంద్రమూర్తి యొక్క తత్వము ఏ రకంగా చెప్పారో కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. రామచంద్రమూర్తి యొక్క దివ్య స్వరూపాన్ని చెప్తూ మధ్యలో మొత్తం కూడా బాలకాండలో 3 విషయములు ఉద్ధృతములైనవి, అనగా చెప్పబడి ఉన్నవి. ఏమిటది? మొట్టమొదటి తాటకాసుర సంహారం అనేటువంటి జరిగింది. తాటకాసుర సంహారం తర్వాత అహల్య శాప విమోచనం జరిగింది. తర్వాత సీతా కళ్యాణం జరిగింది. ఇది ఉద్ధరణ త్రయం అంటారంటే ముగ్గురిని ఉద్ధరించారయ్యా అని. ఏ రకంగా తమోగుణ ప్రధానమైనటువంటి తాటకం ఉన్నది కదా, ఆ తాటకని కాస్త సంహారం చేశారు. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే తమోగుణాన్ని పోగొట్టారయ్యా పరమాత్మ. తర్వాత రజోగుణ ప్రధానమైనది అహల్య. ఆ అహల్యదాలకు రజోగుణాన్ని ఏం చేశారయ్యా? రజోగుణ ప్రభూతమైనటువంటి లక్షణాన్ని పోగొట్టి, ఆమెకు రజోగుణాన్ని పోగొట్టి, ఆ పాషాణ రూపాన్ని కాస్త పోగొట్టి ఉద్ధరించారే. అందువల్ల రెండవదైనటువంటి ఆ రజోగుణాన్ని కాస్త పారద్రోలారు. అంటే తమోగుణం కాస్త ఎందులో ఏకీభవించింది అంటే రజోగుణంలో ఏకీభవించింది అని. అంటే తమోగుణాన్ని నాశం చేసి రజోగుణాన్ని సంస్కరించి ఆ తర్వాత సీతాదేవిని కాస్త వివాహమడారు. సీతాదేవి ఎవరు? సత్వగుణ సంపన్న అయినటువంటి మహాతల్లి అనమాట. అందువల్ల మనలో 3 గుణాలు ఉన్నవి, రజోగుణము, తమోగుణము, సత్వగుణము. ఏం చేస్తాము? తమోగుణాన్ని పోగొట్టుకోవలే. రజోగుణం చేత తమోగుణాన్ని నశింపజేస్తే అప్పుడు ఆ రజోగుణాన్ని కాస్త సంస్కరించుకొని సత్వగుణంలో ఐక్యం పొందితే ఆ సత్వగుణం వల్ల మోక్షానికి అనుకూలమవుతుంది అని శాస్త్రం ఉన్నది. అందువల్ల ఆ రజోగుణం అనేటటువంటిది అహల్య కాబట్టి ఆ అహల్యాశాప మోచనం జరిగిన తర్వాత సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాడట. సీతమ్మ దగ్గరికి వెళ్ళేసరికి ఆ అహల్య గురించి కూడా చెప్తారు. అహల్య అనేటువంటి గౌతముని యొక్క భార్య. ఆ పేరెందుకు వచ్చింది అన్నారు? హలము అంటే నాగలి, నాగలితో తయారైతే హల్యము అంటారన్నమాట. బ్రహ్మదేవుడు అహల్యను సృష్టించాడు. సృష్టిస్తే అన్ని సౌందర్య సాధనాలు అన్నీ ఉపయోగించారట. అన్నీ ఉపయోగించి ఆమె బొమ్మను చక్కగా దిద్దారు. దిద్దిన తర్వాత ఆ దిద్దేటప్పుడు ఎలా అయినా సరే చిన్న చిన్నవన్నీ అన్ని సాధనాలు ఉపయోగించారు, కానీ నాగలి ఉపయోగించలేదుట, హల్యం ఉపయోగించలేదు. కాబట్టి హలంతో సంబంధం లేకుండా తయారైంది కాబట్టి ఆమెకు అహల్య అని పేరు పెట్టారట. అంత గొప్పదైనటువంటి సౌందర్యం కలిగినటువంటి ఆ మహాతల్లి యొక్క స్వరూపాన్ని చూసి అందరూ ఆసక్తి పడ్డారు. ఇంద్రుడు కూడా ఆసక్తి పడ్డాడు. పురాణాంతర కథ. ఆ సందర్భంలో ఆ కలిగినటువంటి ఆ భేదభావము, ఈమెకి కలిగిన భ్రాంతి భావము, దీనివల్ల శాపము, ఆ శాపం వల్ల పాషాణ రూపంగా ఒక అచేతన రూపంగా ఉండటము, రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి పాదస్పర్శ కలిగింది. వ్యాఖ్యాతులు చెప్తారు, రామచంద్రమూర్తి పాదస్పర్శ కాదు, ఆ పాద రేణుస్పర్శ అయింది, కానీ పాదస్పర్శ కాల. రామచంద్రమూర్తి ఆ స్పర్శ స్త్రీ స్పర్శ లేకుండానే ఉన్నారు. ఒక తల్లి యొక్క అనుగ్రహం చేత ఆమె స్పృశించిన స్పర్శ సీతాదేవి యొక్క స్పర్శ తప్ప ఇంకో స్పర్శను వాడు అంగీకరించరు. వ్యాఖ్యాతల యొక్క మనోభావాన్ని తిరస్కరించగలిగినటువంటి స్థితి మనకు లేదు. ఒక్కొక్క వ్యాఖ్యాతకు ఆ రామచంద్రమూర్తి సాక్షాత్కరిస్తూ ఉంటారు. ముందు వస్తుంది ఆ మహానుభావుడు చెప్తాడు. భావార్థ రామాయణ కర్త ఏకనాథుడు అంటాడు. ఆయన ఒకసారి రామచంద్రమూర్తి యొక్క కథ రాస్తూ సుందరకాండ రాస్తూ, సుందరకాండలో ఎలా ఉందయ్యా అశోకవనంలో ఎలా కనిపించింది అన్నాడు. అంటే ఎర్రగా కనిపించిందండి అన్నారు. అంటే చెట్లన్నీ ఎర్రగా ఉన్నవిట. ఆంజనేయ స్వామి వారు అశోకవనానికి వెళ్ళేసరికి అన్ని ఎర్రగా కనిపించినవిట. కానీ ఈయన ఏం రాశాడు? ఏకనాథుడు రామాయణం రాస్తూ సుందరకాండలో వృక్షములు తెల్లగా ఉన్నవి, పుష్పములు తెల్లగా ఉన్నవి, ఫలములు తెల్లగా ఉన్నవి, అన్నీ తెల్లగా ఉన్నాయని రాశాడు. రాస్తుంటే రామకథ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి అని. కాబట్టి ఇక్కడ రామాయణ కథ, రామకథ గానం, రామనామ జపం జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు ఉంటారుగా. ఏకనాథుడు రాస్తున్న సందర్భంలో తెల్లగా ఉంది అని రాస్తుంటే ఆంజనేయ స్వామి వారు పక్కనకి వచ్చి, నాయన ఏకనాథ పొరపాటు రాస్తున్నావు నాయన, అక్కడ ఎర్రగా ఉన్నవి, పూలు ఎర్రగా ఉన్నవి, వృక్షములు ఎర్రగా ఉన్నవి, అంతా ఎర్రగా ఉంటుంటే తెల్లగా అని రాస్తావేమిటన్నారు. స్వామి మీరెవరు? ఆంజనేయ స్వామిని అయ్యా. నాకు ఎర్రగా లేదండి, అంతా తెల్లగా ఉందండి అన్నారు. అదేమిటయ్యా? నేను చూచాను అన్నారు. నేను చూచానండి. నువ్వెలా చూచావు? నా మనోనేత్రంతో రామచంద్రమూర్తిని స్మరిస్తూ రాశానండి, అందువల్ల తెల్లగా కనిపించిందండి అన్నాడు. అలా కాదు, రామచంద్రమూర్తిని అడుగుదాము, ఆయన చెప్తే నువ్వు ఒప్పుకుంటావా అన్నారు.
అలాగే అన్నారు. ఇప్పుడు ఎవరు న్యాయ నిర్ణేత? రామచంద్రమూర్తి. ఆయన చూచారా? అప్పుడు చూడలా. అందుకోసం అశోకవనం చూడలేదు. రామచంద్ర చూడని వ్యక్తిని న్యాయ నిర్ణేతగా పెట్టుకుని ఏకనాథుడు ఆంజనేయ స్వామి వారు ఇచ్చారు. ఆంజనేయ స్వామి వారు రామచంద్రమూర్తి అన్నారు, స్వామి నేను కదా వెళ్ళింది, నేను కదా చూచింది, నేను ఎర్రగా ఉన్నామండి, నేను చూస్తే ఈయన తెల్లగా అంటారు ఏమిటండి అని అన్నారు. అంటే స్వామి నాకు తెల్లగానే కనిపించిందండి అన్నాడు ఏకనాథుడు. అప్పుడు రామచంద్రమూర్తి ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచించి ఆంజనేయ స్వామి వారు బాధపడకూడదు, ఏకనాథుడు బాధపడకూడదు, అందుకోసం చెప్పారు, నాయన తెల్లగా ఉన్నది సత్యమే, ఎర్రగా ఉన్నది సత్యమే అన్నారు రామచంద్రమూర్తి. అదేమిటండి తెల్లగా రెండు సత్యాలు ఎలా అవుతుంది, సత్యం ఒక్కటే కదా అన్నారు. అంటే ఆంజనేయ స్వామితో అన్నారు, నాయన నువ్వు వెళుతూనే రావణ సంహారం చేయాలి, వాడి పరివారాన్ని సంహారం చేయాలని క్రోధావిష్టమైనటువంటి దృష్టితో ఎర్రగా కళ్ళు పెట్టుకొని వెళ్ళావు. వెళ్ళేసరికి ఆ ఎరుపుదనం అంతా కూడా ఎంత కోపం వచ్చిందంటే మొత్తాన్ని కూడా నువ్వు సంహారం చేసేంత క్రోధం వచ్చింది. ఆ క్రోధం రుద్రుని క్రోధము, శివావతారం కదా నీవు, అందువల్ల ఎర్రగా కళ్ళున్నవి, అందువల్ల నీకు కనిపించిందల్లా ఎర్రగా ఉంది, అందుచేత నీకు ఎర్రగా కనిపించింది ఆయన. అయితే మరి ఏకనాథుడికి అలా ఎందుకు కనిపించలేదు? ఏకనాథుడికి రామాయణం అంతా అయిపోయిన తర్వాత కదా ఆయన రామాయణం మొదలుపెట్టాడు. అందువల్ల ప్రశాంతంగా నిర్మలమైన సత్వగుణ సంపత్తి కలిగినటువంటి బుద్ధితో రాశాడు. అందువల్ల అంతా తెల్లగానే ఉంది తప్ప ఆయనకి ఎక్కడ క్రోధ దృష్టి లేదు, బాధ లేదు. ఆంజనేయ స్వామి వారు అంతా చూసుకున్నారనే ఉద్దేశంతో రాశాడు. కాబట్టి అది సత్యమే, ఇది సత్యమే. భావార్థ రామాయణం అది. అంటే భావం హృదయంలో పెట్టుకొని రామచంద్రమూర్తి నామస్మరణ చేస్తూ రాసిన రామాయణం. అందుచేత ఆయనకు అలా అనిపించింది. అందుచేత ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం అందుకోసం వచ్చారు. ఒక్కొక్క రీతిగా అనిపిస్తుంది. ఎప్పుడైతే రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం పొంది ఆ అహల్యాదేవికి శాప విమోచనం అయింది. తర్వాత సీతమ్మ దగ్గరికి వెళ్ళారు. అప్పుడు పరిణయ ఘట్టం వచ్చింది. ఆ పరిణయ ఘట్టం జరిగినప్పుడు ఆయన శివధనుర్భంగం చేశారు. శివధనుర్భంగం చేసిన తర్వాత ఎవరు వచ్చారయ్యా అన్నారు. ముగ్గురు ఆడవాళ్ళు వచ్చారట రామచంద్రమూర్తి దగ్గరికి. అంటే శివధనుర్భంగం చేస్తే ఎవరు రావాలే? సీతాదేవిని కదా పణంగా పెట్టారు. అందుచేత ఎవరైతే శివధనుర్భంగం చేశారో అప్పుడు సీతమ్మ తల్లి వచ్చి వివాహం చేసుకోవాలి. ఆ సీతమ్మ కంటే ముందు ఇంకో ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారట. వచ్చి ముగ్గురు నిలబడ్డారన్నమాట. నిలబడితే మొట్టమొదటి ఒక ఆవిడ వచ్చింది. వచ్చేసరికి ఆవిడ ఎలా ఉందయ్యా అన్నాడు. ఎర్రగా బ్రహ్మాండమైనటువంటి దివ్యమంగళ రూపంతో ఉన్నదిట. వచ్చేసరికి రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చింది. రామచంద్రమూర్తి చూచారు. అమ్మా నీవెవరు అన్నారు. అంటే నా పేరు సిగ్గు అంటారు అన్నది. అనేసరికి సిగ్గంటారా? ఆహా, అయితే నీవు సీతవు కాదు కదా అని. కాదు, నన్ను సిగ్గంటారు అన్నారు. అయితే నేను సీతని వివాహం చేసుకోవడానికి ధనుర్భంగం చేశాను తప్ప నిన్ను వివాహం చేసుకోవడం కాదు అనండి. అంటే అప్పుడు వెంటనే నాకు కోపం వచ్చింది. నేను ఇంత అందగెత్తను, నేను వస్తే వివాహం చేసుకోనంటావా? అయితే నువ్వు చేసుకోకపోతే నాకు పురుషులు లేరనుకున్నావా అని అక్కడ ఉన్న రాజులందరినీ కలిసి ఏమయ్యా మీరు నన్ను వివాహం చేసుకుంటారా అంటే తప్పకుండా చేసుకుంటా ఉన్నారు. అందరూ కలిసి అంతమంది రాజులందరూ కలిసి ఆ నాయకుని కాస్త ఆ సిగ్గుని కాస్త వివాహం చేసుకున్నారు. అంటే అర్థం ఏమిటి? అందరూ రాజులు సిగ్గుతో తల వంచుకున్నారు అని దానికి అర్థం. తర్వాత ఇంకొక ఆమె వచ్చింది. ఆమె తెల్లగా ఉంది, మహాదివ్య మంగళ విగ్రహంతో ఉంది. ఆమె వచ్చేసరికి నీవెవరు అన్నారు. నన్ను కీర్తి అంటారు అన్నారు. నేను నీకోసంగా ధనుర్భంగం చేసింది సీతాదేవి కోసం, నేను వివాహం చేసుకోనన్నారు. అయితే నువ్వు చేసుకోకపోతే నన్ను వివాహం చేసుకునే వాళ్ళు లేరనుకున్నావా అని ఇలా చుట్టూ చూసింది. అందులో సిగ్గు అందరినీ వివాహం చేసేసుకుంది. 8 మంది మాత్రం వివాహం చేసుకోకుండా అలా ఉన్నారట. అప్పుడు అయినా మీరు నన్ను వివాహం చేసుకుంటారంటే తప్పకుండా చేసుకుంటా ఉన్నారు. వాళ్ళందరూ 8 మందిని కూడాను ఆ కీర్తి వివాహం చేసుకుంది. ఆ 8 మంది ఎవరు? దిక్పాలకులు. అంటే రామచంద్రమూర్తి యొక్క కీర్తి ఎంత వ్యాపించింది? దిగంతమైనటువంటి కీర్తి వ్యాపించింది అన్నమాట. అందువల్ల తర్వాత 3వసారి సీతమ్మ తల్లి వచ్చింది. మహాతల్లి వచ్చేసరికి ఆ సీతమ్మ తల్లిని వివాహం చేసుకున్నాట. అప్పుడు మహానుభావుడు చెప్తాడు, ఇయం సీత మమ సుత. మొట్టమొదటానికి తెలియలేదు మా రామచంద్రమూర్తి ఎంత అమాయకంగా ఉంటారంటే ఏమీ తెలియదు. ఏమని తెలుసుకున్నారు? అటు ఇటు చూస్తున్నారట. ఈ 1000 స్తంభములు బంగారు మణిమయ స్తంభములు అన్నమాట. 1000 మణిమయ స్తంభములతో కూడుకున్నటువంటి దివ్య మంగళమైనటువంటి ఆ సభామండపం అక్కడ ఎక్కడ చూసినా కానీ ఎలా ఉందయ్యా అన్నారు. అంత సీత యొక్క రూపం ప్రతిఫలిస్తూ ఉన్నది ప్రతి మణిలో కూడాను. అలా చూస్తుంటే రామచంద్రమూర్తి అమాయకంగా అసలు సీత ఎవరో ప్రతిబింబ సీత ఎవరో తెలియకుండా అమాయకంగా ఇలా చూస్తున్నట. చూస్తుంటే ఎక్కడ చూసినా రామచంద్రమూర్తి యొక్క ఆ దివ్యమైనటువంటి సీతాదేవి యొక్క రూపమే. అప్పుడు వెంటనే రామచంద్రమూర్తి తోటి జనక మహారాజు అన్నారు, ఇయం సీత మమ సుత. నాయన ఆ ప్రతిబింబ సీతలు వేరే, కానీ బింబ సీత నా దగ్గర ఉంది అని ఇయం సీత మమ సుత అని మహానుభావుడు చెప్పాట.
ఈ రకంగా ఆ ముగ్గురు, ఆ సీత, అహల్య, ఈ తాడక సంహారం, ఈ 3 రకములైనటువంటి రీతి కూడా చేశారు. ఇదంతా బాలకాండలో స్థూలమైన కించిత్ స్వరూపాన్ని, ఎందుకంటే ముందు కొంత కథ జరిగింది, తర్వాత ఆ తాటకా సంహారము, అది ఆ తర్వాత అహల్య శాప విమోచనము, సీతాదేవి యొక్క పరిణయము, 3 రకములు కూడాను, ఒకటి రజోగుణ ప్రధానము, సత్వగుణ ప్రధానము, తమోగుణ ప్రధానమైనటువంటి స్వరూపాన్ని, ఒకదాన్ని తమోగుణాన్ని మనలో పోగొట్టుకోవలే, రజోగుణాన్ని సంస్కరించుకోవలే, అలాగే సత్వగుణాన్ని కాస్త సంపాదించుకోవలే అనే విషయాన్ని ఒక అంతర్గర్భితమైనటువంటి అర్థంతో కూడా ఈ బాలకాండ సాగుతుంది. సామాన్యంగా ఈ బాలకాండ అంటే ఒక బాలునకు ఏ విధంగా మర్మములుండవో కపటముండదో అలాంటి రీతిగా ఈ బాలకాండలో కథ స్వరూపాన్ని అలా తెలుసుకోవాలి అని కథాస్వరూపాన్ని చెప్తారు. యథాస్వరూపముగా ఈషదీషదనధీత విద్య, తెలిసి తెలియని కొద్దిపాటి చదువుతోటి ఆ రామకృప చేత తెలిసిన కొద్దిపాటి విషయాల్ని ఇక్కడ ప్రస్తావన చేయగలం తప్ప అపరిమితమైనటువంటి రీతిగా చెప్పేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే రామాయణ కథ ఎంతో కొంత అందరికీ ఏదో రీతిగా తెలిసిందే, అంతే తప్ప అందరికీ సమగ్రంగా తెలుస్తుంది అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిన ఆ కథా సంవిధాన విధానాన్ని చెప్తూ ఉంటారు. కాబట్టి దానిలో కొంత భాగాన్ని ఇక్కడ నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. పెద్దలందరూ కూడాను చాలా శ్రద్ధాళువులే రామకథను వినండి. ఇక్కడ భక్తృ విశేషమా వాక్య విశేషమా అంటే వాక్యాల్లో ఉన్న గొప్పతనం చెప్పాలా, చెప్పిన వ్యక్తి గొప్పవాడు అని చెప్పాలి. చెప్పిన వ్యక్తి ఎప్పుడూ గొప్పవాడు కాడు. ఎందుకు కాడు అంటే కథను ఆశ్రయించి వాడు జీవిస్తున్నాడు తప్ప కథ అతన్ని ఆశ్రయించి జీవించట్లా. అందువల్ల వక్త యొక్క గొప్పతనం కాదు, వక్త యొక్క వాక్యాల్లో ఉన్న గొప్పతనము, ఆ వాక్యము ఆ మహర్షి అనుగ్రహీతమైనటువంటిది. కాబట్టి ఆ కథనే మనం కొన్ని రోజుల పాటు చెప్పుకునే అవకాశాన్ని ఆ కృష్ణ పరమాత్మ, బలరాముడు, సుభద్రాదేవి అందరూ కూడా ఈ దివ్యమైనటువంటి మహాదివ్యమైనటువంటి సన్నివేశంలో సన్నిధానంలో ఉండి అనుగ్రహించారు. మనం చదువుకునే అవకాశాన్ని కాలస్వరూపుడైన పరమాత్మను కల్పించారు. కాబట్టి ఈ కథను కొన్ని రోజులు మనం చదువుకొని వినడం ద్వారా అనడం ద్వారా కృతార్థం అవుదాము. ఈ అవకాశం కల్పించినటువంటి కేశవ మహారాజు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు అర్పిస్తూ ఈ పూటకి ఇంతటితో ఈ కథను సమాప్తి చేసుకుని రేపు మళ్ళా యథోచితంగా చెప్పుకుందాము. హరయే నమః. స్వస్తి.